యేసు ప్రభు మన గ్రామంలోనికి జగ్గయ్య జీవితంలో మనం చూస్తున్నాం. ఎరీకో గ్రామంలోనికి అడుగు పెట్టినప్పుడు ఆయన ప్రభునికి ముందే పరిగెత్తుకుని ఉన్నారు. ఆ విధముగా మనం కూడా ప్రభు మన గ్రామంలోనికి, మన കുടുംബంలోనికి, మన സമൂഹంలోనికి వచ్చినప్పుడే మనం ముందే പരിഗెత్తుకుని സിദ്ധപ്പെടി ఉండాలి. ഇത്തരത്തിലുള്ള ഓരോ വചന ശുശ്രൂഷകള് കർത്താവ് നിങ്ങളുടെ ഗ്രാമത്തിൽ പ്രവേശിക്കാൻ കടന്നു വരുന്ന അവസരങ്ങളാണ്. ఇలాంటి ప్రార్థన కూటములు ప్రభు మన కుటుంబంలోనికి, మన గ్రామంలోనికి వస్తున్నటువంటి సాహచర్యములను మనం తెలుసుకోవాలి. അവന് മുൻപേ ഓടി എത്തി അവനെ കാണാൻ വേണ്ടി ഇവിടെ ഇരുന്ന സഖ്യവൂസാണ് ഞാനും നിങ്ങളും. ప్రియులారా, ఆ ప్రభువుని ముందే పరిగెత్తుకుని వచ్చి కూర్చున్నటువంటి ఆ ప్రభువుని చూడాలని కోరుతూ వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు మనమంతరము కూడా. അതുകൊണ്ട് തന്നെ പ്രിയപ്പെട്ട ദൈവജനമേ, നിങ്ങൾ ഓരോരുത്തരും അവന്റെ മുൻപിൽ അനുഗ്രഹിക്കപ്പെട്ട ജനമാണ്. అందుకు ప్రియులారా, మనమందరూ కూడా ప్రభువు చేత అనుగ్రహింపబడిన వారము మనమందరము. നിങ്ങളെ തൊടാതെ കർത്താവ് ഇന്ന് ഇവിടെ നിന്ന് മടങ്ങി പോകത്തില്ല. ప్రియులారా, మిమ్మల్ని తాకకుండా ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళిపోరు. നിങ്ങളുടെ ആവശ്യങ്ങളിൽ അവൻ ഇന്ന് ഇടപെടുന്ന ദിവസമാണ്. మీ కోరికలోనికి ప్రభు దిగి వచ్చే రోజు ఇది. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ എന്ത് നിയോഗമുണ്ടെങ്കിൽ എന്ന് നിങ്ങൾക്ക് ദൈവത്തോട് സമർപ്പിക്കാവുന്ന ദിനമാണ്. ప్రియులారా, మీ జీవితంలో మీకున్నటువంటి అవసరములన్నీ కూడా ప్రభువు సమక్షంలో సమర్పించడానికి ఒక రోజు ఇది. നിങ്ങളുടെ നിയോഗങ്ങളെല്ലാം ഇന്ന് സ്വർഗത്തിലേക്ക് അവൻ ഏറ്റെടുക്കുന്ന ദിവസമാണ്. ప్రియులారా, ఆయన మీ అవసరములన్నిటిని కూడా ఇదిగో ఆయన తీసుకున్నటువంటి రోజులు ఇది. അതുകൊണ്ട് നിങ്ങളുടെ ദുഃഖങ്ങളെ ദൂരെ മാറ്റി നിർത്തണം ഇന്നത്തെ ദിവസം. అందుకు ప్రియులారా, మీ బాధలన్నీ కూడా ఈ రోజు తీసివేయండి. നിങ്ങളുടെ മനസ്സ് സന്തോഷത്താൽ കുതിച്ചു ചാടേണ്ട ദിവസമായിരിക്കണം ഇന്ന്. మీ యొక్క మనసంతా కూడా సంతోషముతో నింపబడవలసిన సమయం ఇది. നിങ്ങളുടെ കർത്താവായ ദൈവം ദിവ്യകാരുണ്യമായിട്ട് നിങ്ങളുടെ മുന്നിൽ ആയിരിക്കുന്ന ദിവസമാണ് ഈ ദിവസം. ప్రియులారా, ఈ రోజు మన ప్రభువు ఇదిగో సప్రసాద రూపుడై మన మధ్యలో వెంచేసి వచ్చి ఉన్నారు. അതുകൊണ്ട് നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ഇതുപോലൊരു ദിവസം ഇനി കടന്നു വരില്ല ദൈവം. ప్రియులారా, మరి ఒక రోజు ఈ విధంగా ప్రభు మనకి దగ్గర అయినటువంటి ఒక రోజు ఇంకా వస్తారో లేదని మనకు తెలియదు. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. സ്വന്തമായിട്ടൊരു ഭവനം വേണമെന്നുള്ള ആഗ്രഹം പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കുന്ന ഒരു കുടുംബത്തിന് കർത്താവിന്റെ കരുണ ഒഴുകുന്നത് ഈശോ ഈ സമയം കാണിച്ചു തരുന്നു. ఈ వాక్యము ఆలగిస్తూ ఉండగా నాకొక్క ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలని కోరికతో ప్రార్థన చేస్తున్న వారిని ఈ వాక్యము ద్వారా ప్రభు దీవిస్తున్నారు. వారి జీవితంలో ఆ ఒక కోరిక పూర్తి చేస్తారని ప్రభుదిగా మీకు మాట ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. സ്ഥിരമായിട്ടുള്ള ഒരു വരുമാന മാർഗമില്ലാത്ത ഒരു കുടുംബത്തെ കർത്താവ് എടുത്തുയർത്തുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. ప్రియులారా, ఇదొక కుటుంబముని ప్రభు ఎక్కువగా దీవిస్తున్నారు. అంటే ప్రతిరోజు అంటే పనికి సరి అయిన పని లేకుండా కష్టపడుతుండగా, రోజు చేతికి ఏమి రాలేదు అని ఒక ఆలోచనతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇదిగో ప్రభు దీవిస్తున్నట్లు ప్రభు చూపిస్తున్నారు. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. യേശുവിനെ കാണാൻ വേണ്ടി അവൻ മുമ്പേ ഓടി ഒരു സിക്കമോർ മരത്തിൽ കയറിയിരുന്നു. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిని పోయిన యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కను. പ്രിയമുള്ള ദൈവജനമേ, കർത്താവായ ദൈവം നമുക്ക് വേണ്ടി ഓരോ സിക്കമോർ മരങ്ങൾ നമ്മുടെ ദേശത്ത് നാട്ടിയിട്ടുണ്ട്. ప్రియులారా, ఆ ప్రభు మన కోసము మన ఊర్లో ఒక్కొక్క మేడి చెట్టుని తయారు చేసి ఉంచారు. നമ്മുടെ കുടുംബത്തിലും ഇതുപോലെ ഓരോ സിക്കമോർ മരങ്ങൾ ദൈവം വെച്ച് പിടിപ്പിച്ചിട്ടുണ്ട്. మన కుటుంబంలో కూడా ఇలాంటి మేడి చెట్టును ప్రభు నాటి ఉంది. ഏതെല്ലാം സഹനങ്ങൾ നമ്മുടെ ജീവിതത്തിൽ വരുന്നോ നിങ്ങളെ സംബന്ധിച്ച് അത് ദൈവം നട്ടുപിടിപ്പിച്ചിരിക്കുന്ന സിക്കമോർ മരങ്ങളാണ്. మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, బాధలు, కష్టములు ఇవి అన్ని కూడా ప్రియులారా మీ జీవితంలో ప్రభు నాటినటువంటి ఇదిగో మేడి చెట్టులు. കാരണം ആ സിക്കമോർ മരത്തിൽ കയറിയിരിക്കുമ്പോഴാണ് കർത്താവിനെ കാണാനായിട്ട് നിങ്ങൾക്ക് സാധിക്കുന്നത്. ప్రియులారా, ఆ మేడి చెట్టులోకి కూర్చున్నప్పుడే ప్రభువుని చూడడానికి మీకు సాధ్యమయ్యేది. കാരണം ഏതെങ്കിലും രോഗത്തിന്റെ കണ്ണുനീര് നിങ്ങൾക്കുണ്ടോ, കർത്താവിനെ നിങ്ങൾ വിളിച്ചുകൊണ്ടിരിക്കുക. ప్రియులారా, మీ జీవితంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి అంటే మేడి చెట్టు అని ఇక్కడ చెప్తుండగా అది ఒక మీ శ్రమ రావచ్చు, మీ బాధ రావచ్చు, కష్టం రావచ్చు, మీ అనారోగ్య పరిస్థితి రావచ్చు. కానీ అది మీ జీవితంలో మీరు అనుభవిస్తుండగా మీరు ప్రభువుని చూస్తారు. ജീവിതത്തിൽ ഏതെല്ലാം തരത്തിലുള്ള അസ്വസ്ഥതകൾ നിങ്ങൾക്ക് നേരിടേണ്ടതുണ്ടോ ആ സമയത്തെല്ലാം നിങ്ങൾ ദൈവത്തെ വിളിച്ചുകൊണ്ടിരിക്കുക. ప్రియులారా, ఏదైనా ఇబ్బందులు, కష్టములు, బాధలు మీకు ఎదురవుతున్నప్పుడు తప్పకుండా మీరు ప్రభువుని పిలుస్తారు ఆ సమయంలో. അതുകൊണ്ട് നമ്മൾക്ക് ദൈവം അനുവദിക്കുന്ന സഹനങ്ങളെ നമ്മൾ വിളിക്കണം. സിക്കമോർ
మరങ്ങളെന്ന്. ప్రియులారా, అందుకు ప్రభు మన జీవితంలో మనకిస్తున్నటువంటి బాధలను, కష్టములను, ఇబ్బందులను, శ్రమలను ఇదిగో మేడి చెట్టని మనం పిలవాలి. എത്രത്തോളം നമുക്ക് പൊക്കക്കുറവാണോ പ്രിയപ്പെട്ട ദൈവജനമേ, അത്രത്തോളം ദൈവം നമ്മുടെ ജീവിതത്തില് സഹനങ്ങൾ തന്നുകൊണ്ടിരിക്കും. ప్రియులారా, మనము మన జీవితంలో మనం ఎంత ఎక్కువగా పొట్టువాడైతే అంత ఎక్కువగా శ్రమలు మనకు ప్రభు ఇస్తూ ఉంటారు. ദൈവത്തെ കാണാനുള്ള പൊക്കക്കുറവ്, ദൈവത്തെ കാണാൻ, ദൈവത്തെ പ്രാർത്ഥിക്കാനുള്ള പൊക്കക്കുറവ് നമ്മുടെ ജീവിതത്തിലുണ്ടെങ്കിൽ സഹനങ്ങളിലൂടെ ദൈവം നമ്മളെ എടുത്ത് ഉയർത്തും. ప్రియులారా, ప్రభువుని చూడడానికి ఉన్నటువంటి తగ్గినటువంటి ఒక పొడుగు మనకు లేదనుకుంటే కనుక తప్పకుండా ప్రభువు మనల్ని లేపేది ఇలాంటి ఈ శ్రమల ద్వారా. സഖ്യവൂസ് അവിടെ പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്, യേശു ആ വഴിയാണ് കടന്നു വരുന്നതെന്ന് അവന് അറിയാമായിരുന്നു എന്ന്. ప్రియులారా, మనం చదువుతున్నాము, జగ్గయ్యకి తెలుసు ప్రభు ఆ దారిలో వస్తున్నారని ఆయనకి ముందుకే తెలుసు. അതായത് നമ്മുടെ ജീവിതത്തിൽ എവിടെയെല്ലാം സഹനങ്ങൾ, എവിടെയെല്ലാം ഒറ്റപ്പെടലുണ്ടോ ആ വഴിയിലൂടെയാണ് കർത്താവായ ദൈവം കടന്നു വരുന്നത്. జగ్గయ్య అర్థం చేసుకున్నారు. అదే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు శ్రమలు, బాధలు, కష్టములు ఎదురవుతుందో ఆ సమయంలోనే, ఆ దారిలోనే ప్రభు మన జీవితంలోనికి దిగి వస్తున్నారు. യേശു കടന്നു വരുന്ന വഴി, യേശു കടന്നു വരുന്ന നിങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക് ഒരു കഷ്ടതയുടെ കണ്ണുനീര് എന്നും ഉണ്ടാകും പ്രിയപ്പെട്ടവർ. ప్రియులారా, యేసు మన జీవితంలోనికి దిగి వస్తుండగా ఆ ఒక బాధల ద్వారా అవ్వచ్చు, కష్టముల ద్వారా అవ్వచ్చు, సమస్యల ద్వారా అవ్వచ్చు, ആ ഒരു కష్టതയിലൂടെ ദൈവത്തിലേക്ക് എത്തുവാൻ നിങ്ങൾക്ക് എളുപ്പമായിരിക്കും. ప్రియులారా, ఆ ఒక సమస్యల ద్వారా, ఆ ఒక ఇబ్బందుల ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మీకు కూడా చాలా ఈజీ అవుతుంది. വീണ്ടും അഞ്ചാമത്തെ വാക്യം വായിക്കുന്നു. അവിടെ എത്തിയപ്പോൾ അവൻ മുകളിലേക്ക് നോക്കി പറഞ്ഞു, സഖ്യവൂസ് വേഗം ഇറങ്ങി വരിക. యేసు అచ్చడకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జగ్గయ్య త్వరగా దిగి రమ్ము. കർത്താവായ ദൈവത്തിന് സഖ്യവൂസ് ഇരിക്കുന്ന മരത്തിന്റെ ചില്ല അറിയാം. ప్రియులారా, ప్రభునికి తెలుసు జగ్గయ్య ఆ మేడి చెట్టులో ఏ కొమ్మ మీద కూర్చున్నారని ఆయనకి తెలుసు. അവിടെ എത്തിയപ്പോൾ യേശു മുകളിലേക്ക് നോക്കി പറഞ്ഞു, സഖ്യവൂസ് ഇറങ്ങി വരിക. అక్కడ వచ్చినప్పుడు ప్రభు పైకి చూసి జగ్గయ్యతో చెప్పాడు, జగ్గయ్య త్వరగా దిగి రమ్ము. നമ്മുടെ ജീവിതത്തില് ഏത് അഹങ്കാരത്തിന്റെ, സമ്പത്തിന്റെ മുകളിലാണോ നമ്മൾ ഇരിക്കുന്നത്, യേശു വന്നിട്ട് പറയും താഴേക്ക് ഇറങ്ങി വരാൻ. ప్రియులారా, మనము మన జీవితంలో ఇదిగో అహంకారము, గర్వము అనే కొమ్మ మీద కూర్చుండే ప్రభు అంటారు, నువ్వు త్వరగా దిగిరా. ദൈവത്തെ കണ്ടെത്താനായിട്ട് നമുക്ക് തടസ്സമായിട്ട് ഏത് പാപത്തിന്റെ മുകളിലാണോ ഞാനും നിങ്ങളും ആയിരിക്കുന്നത്, യേശു വന്നിട്ട് നമ്മളോട് പറയും അതിന്റെ മുകളിൽ നിന്ന് നീ താഴേക്ക് ഇറങ്ങി വരാൻ. ప్రభువుని చూడడానికి అడ్డుగా ఉన్నటువంటి ఏదైనా పాపములని కొమ్మములు మీరు కూర్చుంటే కనుక ప్రభు తప్పకుండా అక్కడే వచ్చి మనతో చెప్తారు, ఇదిగో నువ్వు ఆ కూర్చున్న కొమ్మ నుంచి త్వరగా తిరిగిరా. എല്ലാ സഹനങ്ങളും ദൈവം അനുവദിക്കുന്നതല്ല പ്രിയപ്പെട്ടവരെ. ప్రియులారా, అన్ని శ్రమలు ప్రభు మనకిచ్చేది కాదు. സഹനങ്ങളില് പകുതിയോളം നമ്മുടെ പാപങ്ങളിലൂടെ നമ്മൾ ക്ഷണിച്ചു വരുത്തുന്നവയുണ്ട്. ప్రియులారా, మన జీవితంలో ఒక సగం వరకు మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు అది మన పాపముల ద్వారా మన జీవితంలోనికి వచ్చేది. അതുകൊണ്ട് ദൈവത്തിന്റെ തിരുമുൻപിൽ നമ്മൾ പ്രാർത്ഥിക്കുമ്പോ നമ്മുടെ സഹനങ്ങൾ ദൈവത്തിന് സ്വീകാര്യമായിരിക്കണം. ప్రియులారా, అందుకు మనము ప్రభు సమక్షంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన శ్రమలు ప్రభు సమక్షంలో ఆయన స్వీకరించడానికి తగినట్లు ఉండాలి. അങ്ങനെ സ്വീകാര്യമായ സഹനങ്ങള് ദൈവം അനുവദിച്ച സഹനങ്ങളായിരിക്കും. ఆ విధంగా ప్రభు స్వీకరించే శ్రమలు అనేది అది ప్రభు మనకిచ్చే శ్రమలు అవ్వాలి. കാരണം ആ സഹനത്തില് പാപത്തിന്റെ കറ ഉണ്ടാവില്ല. ఎందుకంటే ప్రభు మనకు ఇస్తున్నటువంటి శ్రమలలో పాపం యొక్క ఏ అంశము కూడా ఉండదు. വീണ്ടും അഞ്ചാമത്തെ വാക്യത്തിൽ വീണ്ടും പറയുന്നു, ഇന്ന് എനിക്ക് നിന്റെ വീട്ടിൽ താമസിക്കേണ്ടിയിരിക്കുന്നു. ప్రభు అంటున్నారు, ఇదిగో ఈ రోజు నేను నీ ఇంటిలో నుండదలచితిని. പ്രിയമുള്ള ദൈവജനമേ, ഇന്ന് കർത്താവായ ദൈവത്തിന് നിങ്ങളുടെ ഭവനത്തില് താമസിക്കേണ്ടിയിരിക്കുന്നു. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజు ప్రభునికి ఇదిగో మీ ఇంటిలోనికి రావాలి. ഇന്നത്തെ ഈ ശുശ്രൂഷ കഴിഞ്ഞ് നിങ്ങൾ മടങ്ങുമ്പോ ക്രിസ്തുവിനെയും കൊണ്ട് വേണം നിങ്ങളുടെ ഭവനത്തിലേക്ക് നിങ്ങൾ മടങ്ങിപ്പോവാൻ. ప్రియులారా, ఈ రోజు మీరు ఈ పరిచర్యలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతున్నప్పుడు ప్రభువుని మీ ఇంటికి తీసుకెళ్ళాలి. കാരണം ക്രിസ്തു ഇന്ന് ഈ വഴി കടന്നു വന്നത് നിന്റെ ഭവനത്തിൽ വാസം ഉറപ്പിക്കാൻ വേണ്ടിയിട്ടാണ്. ప్రియులారా, ఈ రోజు ప్రభు ఇదిగో ఈ దారిలో మీ ఇంటికి, మీ ఈ గ్రామంలోనికి
వచ్చినది మీ ఇంటికి దిగి రావడానికి. ഇത്രയും സ്ഥലങ്ങൾ, ഇത്രയും ദേശങ്ങൾ, ഇത്രയും ഗ്രാമങ്ങൾ ഇവിടെ ഉണ്ടായിരുന്നിട്ടും യേശു കടന്നു വന്നത് ഈ ഗ്രാമത്തിലേക്കാണ്, നിങ്ങളെ കാണാനാണ്. ప్రియులారా, ఎన్నో గ్రామములు మనకు చుట్టుపక్కల ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ గ్రామంలోనికి, మన గ్రామంలోనికి ప్రభు ఈ రోజు సప్రసాద రూపంలో వచ్చినట్లయితే అది ఈ రోజు రాత్రి మీతో పాటు మీ ఇంటిలో ఉండడానికి. നിന്റെ ഭവനത്തിലേക്ക് കർത്താവായ ദൈവം ഇന്ന് കടന്നു വരും. మీ భవనములోనికి యేసు ప్రభు ఈ రోజు దిగి వస్తారు. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളുടെ ഭവനത്തിലേക്ക് കർത്താവായ യേശുക്രിസ്തുവിനെ നിങ്ങൾ ക്ഷണിക്കണം. ప్రియులారా, మీ భవనములోనికి, మీ ఇంటిలోనికి ఆ ప్రభువుని మీరు ఈ రోజు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ ജീവിതത്തിന്റെ എല്ലാ ആവശ്യങ്ങളിലേക്ക് നിങ്ങൾ ദൈവത്തെ ക്ഷണിക്കണം. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరంలోనికి మీ ప్రభువుని మీరు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ ശരീരത്തിന്റെ എല്ലാ രോഗാവസ്ഥയിലേക്കും കർത്താവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. మీ శరీరం యొక్క అనారోగ్య పరిస్థితిలోనికి ఆ ప్రభువుని మీరు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ കടബാധ്യതകളിലേക്ക് കർത്താവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. ప్రియులారా, ఈ రోజు మీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మీకు ఉంటే గనక ఆ ఇబ్బందులోనికి ప్రభువుని మీరు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ ജോലിയില്ലാത്ത അവസ്ഥകളിലേക്ക് നിങ്ങളുടെ കർത്താവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. ఒకవేళ మీరు ఉద్యోగం లేకుండా బాధపడుతుంటే గనక ఆ బాధలోనికి ప్రభువుని మీరు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ കുടുംബത്തിലെ സമാധാനമില്ലാത്ത അവസ്ഥകളിലേക്ക് നിങ്ങളുടെ കർത്താവിനെ ഇന്ന് ക്ഷണിക്കണം. ఒకవేళ మీ కుటుంబంలో శాంతి సమాధానము లేదంటే ఆ శాంతి సమాధానము లేని పరిస్థితిలోనికి ప్రభువుని మీరు ఆహ్వానించాలి. നിങ്ങളുടെ കുടുംബത്തിന്റെ മധ്യത്തിന് അരൂപി ഉണ്ടെങ്കിൽ അതിലേക്ക് കർത്താവിനെ ഇന്ന് നിങ്ങൾ ക്ഷണിക്കണം. ప్రియులారా, ఎవరైనా మీ కుటుంబంలో త్రాగబోతు ధనముతో మిమ్మల్ని బాధపడుతుంటే ఆ మనుషులకి ప్రభువుని మీరు ఆహ్వానించాలి. വിവാഹം നടക്കാത്ത മക്കളുടെ ജീവിതങ്ങളിലേക്ക് കർത്താവായ യേശുവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. ఎవరైనా పెళ్లి జరగట్లేదని బాధపడుతుంటే ఆ పరిస్థితిలోనికి ప్రభువుని మీరు ఆహ్వానించాలి. കുഞ്ഞുങ്ങളില്ലാത്ത ദമ്പതികളിലേക്ക് ഇന്ന് കർത്താവിനെ നിങ്ങൾ ക്ഷണിക്കണം. సంతానములోని దంపతులు ఈ రోజు ప్రార్థన చేస్తూ ప్రభువుని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. വാർദ്ധക്യ സഹജമായ രോഗം അനുഭവിക്കുന്ന കുടുംബങ്ങളിലേക്ക് കർത്താവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. పెద్దవారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారు కూడా వారి జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. ഇങ്ങനെ ഏതെല്ലാം കണ്ണുനീരിലൂടെ നിങ്ങൾ കടന്നു പോകുന്നുണ്ടോ ആ കണ്ണുനീരിലേക്കെല്ലാം നിങ്ങളുടെ കർത്താവിനെ നിങ്ങൾ ഇന്ന് ക്ഷണിക്കണം. ఏమేమి విషయంలో మీరు ఏడ్చుకుని ప్రభు సమక్షంలో ప్రార్థన చేస్తుంటే ఆ అన్ని విషయంలోనికి ఆ ప్రభువుని మీరు ఆహ్వానించాలి, ప్రభువుని మీరు పిలవాలి. കാരണം അവൻ ഈ ഗ്രാമമാകുന്ന ജെറീക്കോയിലേക്ക് നിങ്ങളെ സന്ദർശിക്കാൻ വേണ്ടി കടന്നു വന്ന കർത്താവ് നിങ്ങളുടെ മുൻപിലായിരിക്കുന്നുണ്ട്. ఎందుకంటే ప్రియులారా, యెరికో అనే మన ఈ గ్రామంలోనికి ఇదిగో వచ్చినటువంటి ప్రభు మిమ్మల్ని చూడడానికి, మీ కుటుంబంలోనికి దిగి రావడానికి ఇదిగో మీ సమక్షంలో ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ആറാമത്തെ വാക്യം വായിക്കുന്നു. അവൻ തിടുക്കത്തിൽ ഇറങ്ങിച്ചെന്ന് സന്തോഷത്തോടെ അവനെ സ്വീകരിച്ചു. 6వ వాక్యములు మనం చదువుతున్నాము. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. കർത്താവായ യേശു ക്രിസ്തുവിനെ സ്വീകരിക്കണമെങ്കിൽ ഒരു തിടുക്കം നമ്മുടെ ജീവിതത്തിൽ ആവശ്യമുണ്ട്. ప్రియులారా, ఆ ప్రభువుని మన జీవితంలోనికి మనం స్వీకరించాలంటే మనము త్వరపడాలి, త్వరగా ఆ ప్రభువుని స్వీకరించాలి. കർത്താവ് നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടാൽ ഈ ഒരു തിടുക്കം നമുക്കുണ്ടാകും. ప్రియులారా, ఆ ప్రభు మన హృదయములో రూపొందినట్లయితే ఈ యొక్క త్వరగా ఆ ప్రభువుని స్వీకరించడానికి, ప్రభువుని పిలవడానికి మనకు సాధ్యమే. പരിശുദ്ധ അമ്മയുടെ ഉദരത്തിൽ ക്രിസ്തു രൂപപ്പെട്ടപ്പോൾ അമ്മ എലിസബത്തിനെ കാണാൻ തിടുക്കത്തിൽ യാത്ര പുറപ്പെട്ടു. ప్రియులారా, ఆ మరియ తల్లి కడుపులో ఆ ప్రభు రూపొందిన ఆ సమయంలో ఆ మరియ తల్లి వెంటనే తన చుట్టుపక్కల ఎలిజబెత్తును చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళారు. എവിടേക്കെല്ലാം നമ്മുടെ കർത്താവായ ദൈവം നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെടുന്നുണ്ടോ അവിടെയെല്ലാം ദൈവത്തിലേക്ക് അടുക്കാനുള്ള തിടുക്കം നമുക്കുണ്ടാകും. ఎప్పుడెల్లను మన జీవితంలో ఆ ప్రభు రూపొందినట్లయితే అప్పుడు ఆ ప్రభు దగ్గరికి రావాలని యొక్క త్వరపడి రావాలని యొక్క ఆలోచన మనకు వస్తుంది. കാരണം ദൈവത്തിന്റെ ആത്മാവ് ഭീരുത്വത്തിന്റെ ആത്മാവല്ല. ఎందుకంటే ప్రభుని యొక్క ఆత్మ అది భయపడే ఆత్మ కాదు, അത് പുത്രസ്വീകാര്യത്തിന്റെ ആത്മാവാണ്. ఆ ప్రభువుని స్వీకరించే ఆత్మ. അതുകൊണ്ട് തന്നെ ആ പ്രഭുവിനെ സ്വീകരിക്കാൻ നമ്മുടെ മനസ്സെപ്പോഴും ആഗ്രഹിച്ചുകൊണ്ടിരിക്കും. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా ఆ మనస్సు ఎప్పుడు కూడా ప్రభుని స్వీకరించాలని కోరుతూ ఉంటారు. ഇവിടെ സഖ്യവൂസും ചെയ്തത് അത് തന്നെയാണ്. തിടുക്കത്തിൽ ഇറങ്ങിച്ചെന്നു യേശുവിലേക്ക്. ప్రియులారా, జగ్గయ్య కూడా చేసినది అదే. త్వరగా ప్రభు పిలవగానే ప్రభు దగ్గరికి దిగి వచ్చారు. യേശുവിനെ കാണാൻ വേണ്ടി അവൻ സന്തോഷത്തോടെ ഇറങ്ങിച്ചെന്നു എന്ന് വചനം പറയുന്നു.
ప్రభువుని చూడడానికి ఆయన సంతోషముతో దిగి వచ్చారని మనం చదువుతున్నాము. അവൻ സന്തോഷത്തോടെ അവനെ സ്വീകരിച്ചു എന്ന് വചനം പഠിപ്പിക്കുന്നു. ప్రభువుని జగ్గయ్య సంతోషముతో స్వీకరించారని వచనములో మనం చదువుతున్నాము. നിങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക്, നിങ്ങളുടെ കുടുംബത്തിലേക്ക് കർത്താവിനെ സ്വീകരിക്കേണ്ടത് കരഞ്ഞുകൊണ്ടാവരുത്, സന്തോഷത്തോടെ ആയിരിക്കണം. మీ కుటుంబంలోనికి, మీ వ్యక్తిగత జీవితంలోనికి ప్రభువుని ఆహ్వానించవలసినది ఇదిగో ఏడ్చుకొని కాదు, సంతోషముతో మనం స్వీకరించాలి. പരിശുദ്ധ കുർബാനയായിട്ട് അവൻ നിങ്ങളുടെ അധരത്തിലേക്ക് കടന്നു വരുന്നത് സന്തോഷത്തോടുകൂടെ നിങ്ങൾ സ്വീകരിക്കണം. దివ్య ప్రసాద రూపములో మీ నోటిలోనికి ప్రభువు దిగి వస్తుండగా ఆ ప్రభువుని మీరు సంతోషముతో స్వీకరించాలి. പരിശുദ്ധ കുർബാനയായിട്ട് ప్రభువుനെ നിങ്ങൾ സ്വീകരിക്കേണ്ടത് ഒരുക്കത്തോടുകൂടെ നിങ്ങൾ സ്വീകരിക്കണം. ప్రియులారా, దివ్య ప్రసాద రూపములో ప్రభు మీ జీవితంలోకి దిగి వస్తుండగా మీరు సిద్ధపడి ఆ ప్రభువుని స్వీకరించాలి. ഒരു പരിശുദ്ധ കുർബാന നിങ്ങൾ അർപ്പിക്കാൻ ദേവാലയത്തിൽ പ്രവേശിക്കുമ്പോഴും യേശു ആ വഴി കടന്നു വരുന്ന സമയമാണ്. ప్రియులారా, దేవాలయంలోనికి అడుగుపెట్టి దివ్య బలి పూజలో మీరు పాల్గొనే సమయము కూడా ఇదిగో ప్రభు ఆ దారిలో మీ దగ్గరికి వస్తున్న సమయము. അവന് മുൻപേ ഓടിച്ചെന്ന് നിങ്ങൾ ദേവാലയത്തിൽ സ്ഥാനം ഉറപ്പിച്ചിട്ടുണ്ടാകണം. ఆ ప్రభు రాకట మునపే మీరు ఆ దేవాలయంలోనికి అడుగుపెట్టి ఇదిగో ప్రభుని కోసం వేచి ఉండాలి. സഖ്യവൂസ് യേശു വരുന്നതിന് മുൻപേ ഓടിച്ചെന്ന് ദേവാലയത്തിൽ സ്ഥാനം ഉറപ്പിച്ചവനാണ്. ప్రియులారా, జగ్గయ్య అయితే ఇదిగో ఆ ప్రభు రాకట మునపే ఆయన కోసం పరిగెత్తుకుని ఆయన కోసం వేచి ఉన్న మనిషి. യേശു വരുന്നതിന് മുൻപ് ആരെല്ലാം ഓടിച്ചെന്ന് ദേവാലയത്തിൽ സ്ഥാനം ഉറപ്പിച്ചിട്ടുണ്ടോ അവരുടെ എല്ലാം ഭവനത്തിലേക്ക് കർത്താവ് കൂടെ കടന്നു വന്നിട്ടുണ്ട്. ఆ ప్రభు రాకట మునపే ఎంతమంది ఆ ప్రభుని కోసం దేవాలయంలో అడుగుపెట్టి ఆయన రాకట మునపే ఆయన కోసం వేచి ఉన్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో తప్పకుండా ప్రభు దిగి వస్తూ ఉంటారు. അതുകൊണ്ട് നമ്മുടെ ജീവിതത്തിൽ ഒന്നാം സ്ഥാനം കൊടുക്കേണ്ടത് നമ്മുടെ കർത്താവായ യേശു ക്രിസ്തുവിനായിരിക്കണം. అందుకు ప్రియులారా, మన జీవితంలో మనము మొదటి స్థానము ఇవ్వవలసినది ఆ ప్రభువునికే. എങ്കിൽ മാത്രമാണ് അവനെ സന്തോഷത്തോടെ സ്വീകരിക്കാൻ നമ്മുടെ മനസ്സിന് ഒരുക്കമുണ്ടാവുകയുള്ളൂ. ప్రభువునికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రభువునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితేనే ఆ ప్రభువుని సంతోషంతో స్వీకరించడానికి మనకు సాధ్యమయ్యేది. ഇങ്ങനെ സന്തോഷത്തോടെ നിങ്ങൾ അവനെ സ്വീകരിക്കുമ്പോൾ നിങ്ങളുടെ രോഗങ്ങൾ, നിങ്ങളുടെ കുടുംബത്തിലെ പ്രശ്നങ്ങൾ അവൻ ഏറ്റെടുക്കും. ప్రియులారా, ఆ విధంగా ప్రభువుని మనం సంతోషంతో స్వీకరిస్తూ ఉండగా మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, కష్టములు, ఇబ్బందులు ఆయన భరిస్తారు. അവൻ ഒരിക്കലും നിങ്ങളുടെ ഭവനത്തിൽ നിന്ന് പിന്നീട് ഒരിക്കലും ഇറങ്ങിപ്പോവത്തില്ല. ఇంకా తర్వాత మీ కుటుంబం నుంచి ఆయన దిగి వెళ్ళేది లేదు, అక్కడ ఉండిపోతారు మీకోసం. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ അവൻ എന്നും നിങ്ങളോട് കൂടെ വസിക്കുന്നവനായിരിക്കും. మీ జీవితంలో ప్రతినిత్యము మీతో పాటు నివసించే ప్రభువు ఆయన. హల్లెలూయ, 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 ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. വീണ്ടും 7-ാമത്തെ വാക്യം വായിക്കുന്നു. ഇത് കണ്ടപ്പോൾ അവരെല്ലാവരും പെറുപെറുത്തു, ഇവൻ പാപിയുടെ വീട്ടിൽ അതിഥിയായി താമസിക്കുന്നല്ലോ. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళును అని సణుగు కొనసాగిరి. നമ്മൾ എത്രത്തോളം ദൈവത്തോട് അടുക്കുന്നുവോ മറ്റുള്ളവര് നമ്മെ പരിഹസിക്കും. ప్రియులారా, మనము ఎంత ఎక్కువగా ప్రభువునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తుండగా అంత ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న వారు తప్పకుండా అలాని ఎక్కరిస్తూ ఉంటారు. അവര് നമ്മളെ പറ്റി വിധി എഴുതും. ఇത്രയും നാളെ അവൻ ഇങ്ങനെ ഒരു പാപത്തിൽ ജീവിച്ചവനാ. వారు తీర్పు చెప్తారు ఏంటని, ఇదిగో ఇప్పుడు వరకు వాడి జీవితం ఏంటి ఇలాంటిది, ఇప్పుడు ఇదిగో గొప్పగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నారని తప్పకుండా వారు తీర్పు చెప్తారు. നമ്മൾ എങ്ങനെയൊക്കെ ദൈവത്തിലേക്ക് അടുക്കാൻ ശ്രമിക്കുന്നുവോ നമ്മുടെ കഴിഞ്ഞ കാല ജീവിതം എടുത്തു വെച്ചുകൊണ്ട് മറ്റുള്ളവർ നമ്മളെ പരിഹസിക്കും. మీరు ఎంత ఎక్కువగా ప్రభువు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థనలో ఉన్నప్పుడు తప్పకుండా మీ పాత జీవితమును వేలెత్తి చూపించి వారు చెప్తారు, ఇదిగో ఇప్పుడు వరకు వాడి ఇలాంటి వాడు ఇప్పుడు ఇదిగో ప్రార్థన చేయడానికి వెళుతున్నారని తప్పకుండా మీ జీవితం పాత జీవితం వేలెత్తి చూపి చెప్తారు. നമ്മുടെ ജീവിതത്തിലുള്ള കഴിഞ്ഞ മേഖലകളെ അവർ എടുത്തു കാട്ടി നമ്മളെ പരിഹസിച്ചുകൊണ്ടിരിക്കും. ప్రియులారా, మీరు ప్రభువునికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తుండగా మీ పాత జీవితమును చూపిస్తూ వారు మిమ్మల్ని ఎక్కరిస్తూ ఉంటారు. ആരെല്ലാം ദൈവത്തെ അറിഞ്ഞ് ദൈവത്തിലേക്ക് അടുത്തിട്ടുണ്ടോ അവരുടെ കഴിഞ്ഞ ജീവിതത്തിൽ ഒരു പാപത്തിന്റെ കഥ പറയാൻ അവർക്കുണ്ടാകും. ప్రియులారా, ఎవరైనా ఆ ప్రభుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యమును తెలుసుకొని ఆ ప్రభునికి దగ్గర అయి ఉండే తప్పకుండా వారికి ఒక పాత జీవితము, పాపములో మునిగిపోయినటువంటి ఒక పాత జీవితం ఒకవేళ ఉండవచ్చు. നമ്മുടെ കുറവുകളോടുകൂടെ നമ്മളെ സ്വീകരിച്ചവനാണ് നമ്മുടെ കർത്താവായ ദൈവം. మన లోపములతో మనల్ని స్వీకరించే ప్రభువు మన యేసు ప్రభు. കാരണം അവൻ ലോകത്തിലേക്ക് വന്നത് പാപികളെ സ്വീകരിക്കാനാണ്. ఎందుకంటే ఆ యేసు ప్రభు లోకములోనికి దిగి వచ్చినది పాపాత్ముల కోసమే. അതുകൊണ്ട് യേശു നമ്മുടെ ജീവിതത്തിലേക്ക് കടന്നു വരുമ്പോൾ മറ്റുള്ളവർ നമ്മളെ പരിഹസിക്കുകയും പിറുപിറുക്കുകയും
പിറുപിറുക്കുകയും ചെയ്യും. అందుకు ప్రియులారా, ప్రభు మన జీవితంలోనికి దిగి వస్తుండగా తప్పకుండా మిగిలిన వారందరూ కూడా దాని గురించి ఎక్కరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. നിങ്ങളത് കണ്ട് നിങ്ങളുടെ മനസ്സ് ഭാരപ്പെടരുത്. అందుకు ప్రియులారా, ఆ విధంగా ఏదైనా జరిగినట్లయితే మీరు దాని గురించి ఎంత బాధపడట అక్కర్లేదు. കാരണം ദൈവമാണ് നിങ്ങളെ തെരഞ്ഞെടുത്തത് അവനോടുകൂടെ ആയിരിക്കാൻ. ప్రియులారా, ఎందుకంటే ప్రభువే నిన్ను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయనతో పాటు ఉండడానికి ఆ ప్రభువే నిన్ను ఎన్నుకున్నారు. യേശുവിനോട് കൂടെ യേശുവിനെ കാണാനുണ്ടായ ജനക്കൂട്ടം സക്കേവൂസിനെ കണ്ട് പിറുപിറുത്തു എന്ന് വചനം എഴുതി വെച്ചിരിക്കുന്നു. ప్రియులారా, ఇదిగో మనం వాక్యంలో చదువుతున్నాము, జగ్గయ్యని చూచి మిగిలిన వారందరూ కూడా చెప్పిన మాటలు. ఇదిగో జగ్గయ్యని ప్రభువుని చూడడానికి వచ్చినటువంటి జగ్గయ్యని చూసి ఇదిగో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నారు. അപ്പോ യേശുവിനോട് കൂടെ ആയിരിക്കുന്ന ജനക്കൂട്ടത്തിന്റെ മനോഭാവത്തെ നിങ്ങളൊന്ന് നോക്കിക്കണ്ടേ. అందుకు ప్రియులారా, ఆ ప్రభువునితో పాటు ఉన్నటువంటి ఆ జనం, ఆ గుంపులుగా ఉన్నటువంటి ఆ జన సమూహం యొక్క మన ఆలోచన ఒకసారి మీరు తెలుసుకోండి. സാധാരണ ജനക്കൂട്ടം യേശുവിനോട് കൂടെ ആയിരിക്കുന്നവര് യേശുവിന്റെ സ്വഭാവം കാണിക്കേണ്ടതല്ലേ? ప్రియులారా, ఆ ప్రభువునితో పాటు ఉన్నవారు తప్పకుండా ప్రభునికి తగ్గినట్లు ఉండాలి కదా. അങ്ങനെ യേശുവിന്റെ സ്വഭാവം കാണിക്കുന്ന വ്യക്തികളാണ് ആ ജനക്കൂട്ടമെങ്കിൽ എന്തുകൊണ്ട് അവർ സക്കേവൂസിനെതിരെ പിറുപിറുത്തു? ప్రియులారా, ఆ ప్రభువునితో పాటు ఉన్నటువంటి ఆ జన సమూహము తప్పకుండా ప్రభునికి తగ్గినట్లు ఉండాలి. కానీ వారు అప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుని యొక్క ఆలోచనకు తగ్గినట్లు అక్కడ ఉండట్లేదు. ఇదిగో ఆ జగ్గయ్యని చూసి వారు ఇదిగోని ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నారు. ഞാനും നിങ്ങളും യേശുവിനോട് കൂടെ ആയിരിക്കുമ്പോഴും പലപ്പോഴും നമ്മുടെ മനസ്സ് യേശുവിൽ നിന്ന് ഒത്തിരി അകലെയാണ്. ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అలా జరుగుతుంది. ప్రభువునితో పాటు ఉన్నప్పుడు కూడా మన మనస్సు ఈ జన సమూహం లెక్కనే చాలా ప్రభు వైపు నుంచి చాలా దూరంగా ఉంటుంది. ക്രിസ്ത്യാനി എന്ന് വിളിക്കപ്പെടുന്നവരെല്ലാം ക്രിസ്തുവിനെ അനുകരിക്കുന്നവരാകണമെന്നില്ല. ప్రియులారా, క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభువుని వెంబడిస్తే వారు ఆవాలని లేదు. ക്രിസ്തു പറഞ്ഞത് അനുസരിക്കുന്നവനാണ് ക്രിസ്ത്യാനി എന്ന് വിളിക്കപ്പെടേണ്ടത്. ప్రభు చెప్పిన మాటలు, ప్రభుని యొక్క ఆజ్ఞలు పాటించే వారే క్రైస్తవులు. കാരണം അവൻ പറഞ്ഞു, ഞാൻ നിങ്ങളെ സ്നേഹിച്ചതുപോലെ നിങ്ങൾ പരസ്പരം സ്നേഹിക്കാനാണ്. ప్రభు చెప్పినది ఏంటి? నేను నిన్ను ప్రేమించినట్లు మీరు ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. അവൻ നമ്മെ സ്നേഹിച്ചത് വ്യവസ്ഥകളില്ലാതെയാണ്. ప్రభు మనల్ని ప్రేమించేది ఏ వ్యవస్థ లేకుండా, అంటే ఏ కండిషన్ లేకుండా ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఉన్నారు. അതുകൊണ്ട് കർത്താവ് ആ കുടുംബത്തിൽ ഒരു അനുഗ്രഹം വന്നതില് ഞാൻ അസൂയപ്പെടരുത്. ప్రియులారా, అందుకు ప్రభువు ద్వారా నీ పక్కనటువంటి ఒక కుటుంబము అనుగ్రహము దీవెనలు పొందినట్లయితే నువ్వు దాని గురించి అసూయపడక్కర్లేదు. കർത്താവ് ഈ കുടുംബത്തിന് ഒരു സമ്പത്ത് കൊടുത്തതില് ഞാൻ അസൂയപ്പെടരുത്. ప్రియులారా, నీ పక్కనటువంటి ఒక కుటుంబమును ప్రభువు దీవించి వారికి గొప్ప సంపద ఇచ్చినప్పుడు నువ్వు దాని గురించి అసూయపడక్కర్లేదు. കാരണം ഞാൻ അങ്ങനെ అసూయപ്പെട്ടിട്ടുണ്ടെങ്കിൽ ഞാൻ ക്രിസ്ത്യാനി എന്ന് പറയുന്ന വ്യക്തി അല്ല. ఒకవేళ మనకు మన జీవితంలో అలాంటి అసూయలు వచ్చినట్లయితే తప్పకుండా మనము క్రైస్తవులని చెప్పడానికి లేదు. കാരണം ക്രിസ്തുവിനെ അനുഗമിക്കുന്നവൻ ക്രിസ്ത്യാനി ക്രിസ്തുവിന്റെ സ്വഭാవం കാണിക്കുന്നവനായിരിക്കണം. ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రభుని యొక్క ఆలోచనకు తగినట్లు ప్రభుని యొక్క స్వభావము కలిగిన వారుగా ఉండాలి. കാരണം ക്രിസ്തുവിന്റെ ശക്തി നമ്മളിൽ നിന്ന് പുറപ്പെടുന്നതാണ് ക്രിസ്ത്യാനിറ്റി. ప్రియులారా, ఆ ప్రభుని యొక్క శక్తి మన జీవితం నుంచి బయటికి వస్తుండే అదే క్రైస్తవతం. കർത്താവായ യേശു ക്രിസ്തുവിന്റെ ശക്തി എന്ന് പറയുന്നത് ക്ഷമയും കരുണയുമാണ്. ప్రియులారా, ప్రభుని యొక్క శక్తి అనేది క్షమ, కరుణ అనేది. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. നടുവിൽ നിന്ന് അരക്കെട്ട് വഴി കാലയിലേക്ക് ഇറങ്ങുന്ന ഒരു വേദന കർത്താവ് ഇപ്പോൾ സുഖപ്പെടുത്തിക്കൊണ്ടിരിക്കുന്നു. ప్రియులారా, ఒకరిని ప్రభు తాకి స్వస్థత ఇస్తున్నారు. నడునొప్పి నుంచి ఇదిగో కిందకి కాలు మీదకి నొప్పి ఉన్న వారిని ప్రభు ఇదిగో తాకి స్వస్థపడుతున్నారు. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. യൂട്രസിനകത്തുള്ള ഒരു മുഴ കർത്താവ് എടുത്തു മാറ്റുന്നത് പരിശുദ്ധാത്മാവ് സന്ദേശം തരുന്നുണ്ട്. ఇదిగో ఎవరో ఒకరికి యూట్రస్ లోపల ఇదిగో గర్భసంచి లోపల గడ్డ ఉంటే ప్రభు ఇదిగో వారిని తాకి స్వస్థపరుస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ഹല്ലേലൂയ. ശ്വാസം മുട്ടല് అనుభవപ്പെടുന്ന രണ്ടുപേരെ కర్తావు సుఖപ്പെടുത്തി అనుగ్రహిക്കുന്ന ఈశో సందేశం తరును. ఈశో ఇదిగో చూపిస్తున్నారు, యేసు ప్రభు చూపిస్తున్నారు. ఇదిగో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఇదిగో ఇద్దరిని ప్రభు తాకి స్వస్థపరచినట్లు ప్రభు చూపిస్తున్నారు. హల్లెలూయా 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 ഹല്ലേലൂയ 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 ഹല്ലേലൂയ. വീണ്ടും 8ാമത്തെ വാക്യം വായിക്കുന്നു. സഖ്യവൂസ് എഴുന്നേറ്റ് പറഞ്ഞു, കർത്താവേ, ഇതാ എന്റെ സ്വത്തിൽ പകുതി ഞാൻ ദരിദ്രർക്ക് കൊടുക്കുന്നു. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. കർത്താവ് അവനോട് ആവശ്യപ്പെട്ടിട്ടില്ല സ്വത്ത് ഭാഗിക്കാനായിട്ട്. ప్రియులారా, యేసు ప్రభు జక్కయ్యతో చెప్పలేదు, నువ్వు ఈ సంపద ఇదిగో పేదలకు ఇవ్వమని ఆయనతో చెప్పలేదు. యేసు ఒരിക്കലും അവനോട് പറഞ്ഞില്ല നിന്റെ സ്വത്തെടുത്ത് ദരിദ്രർക്ക് കൊടുക്കാനായിട്ട്. జగ్గయ్యతో ఒక్కసారి కూడా ప్రభు చెప్పలేదు, ఈ సంపద తీసుకుని పేదలకు ఇవ్వమని ఒక్కసారి కూడా జగ్గయ్యతో ప్రభు చెప్పలేదు. ഈശോ നമ്മുടെ ഉള്ളില് രൂപപ്പെട്ട് കഴിഞ്ഞാൽ നമ്മൾ പോലും അറിയാതെ അവന്റെ സ്വഭാവം നമ്മൾ പ്രകടിപ്പിക്കും. ప్రియులారా, ఆ ప్రభు మన హృదయంలో రూపొందినట్లయితే మనకు తెలియకుండానే, తెలియలేకపోయినా సరే మనము ఆ ప్రభుని యొక్క స్వభావం మనం చూపిస్తూ ఉంటారు. യേശുവിന്റെ സ്വഭാവം ഈശോ നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെട്ട് കഴിഞ്ഞാൽ നമ്മൾ പോലും അറിയത്തില്ല നമ്മുടെ ആത്മാവ് അവനെ പോലെ തന്നെ പെരുമാറിക്കൊണ്ടിരിക്കും. ప్రియులారా, మన హృదయంలో ప్రభువు రూపొందినట్లయితే ఇంకా మనము తెలియలేకపోయినా సరే మన క్యారెక్టర్, మన స్వభావం ఆ ప్రభువునికి తగినట్లు మారుతుంది. അതുകൊണ്ട് നമ്മൾ എപ്പോഴും നമ്മുടെ യേശുവിനെ നമ്മുടെ ഹൃദയത്തിലേക്ക് ക്ഷണിച്ച് പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കണം. అందుకు ప్రియులారా, ప్రతి నిత్యము మన హృదయంలోనికి ఆ ప్రభువుని మనం ఆహ్వానించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ആ ഈശോ നമ്മുടെ ഹൃദയത്തിൽ രൂപപ്പെട്ട് കഴിഞ്ഞാൽ നമുക്ക് ആരോടും ദേഷ്യം ഉണ്ടാവത്തില്ല. പ്രിയമുള്ളവരെ, ప్రియులారా, ఆ ప్రభువు మన హృదయంలో రూపొందినట్లయితే మనకు ఇంకా ఎవరితో ఏ ఇబ్బంది ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ పగ ఉండదు. എല്ലാവരെയും ഒരുപോലെ സ്നേഹിക്കുവാൻ ഈശോ നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടാൽ മാത്രം മതി. ప్రియులారా, అందరినీ ఒకే విధముగా ప్రేమించడానికి ఇదిగో ఆ ప్రభువు మన హృదయంలో రూపొందినట్లయితే చాలు. നമ്മുടെ കുടുംബത്തിൽ ഒരുപക്ഷെ നമ്മുടെ ഭാര്യ, നമ്മുടെ ഭർത്താവ് നമ്മുടെ ആഗ്രഹത്തിനൊത്ത് നമ്മളോട് പെരുമാറണമെന്നില്ല. ప్రియులారా, కుటుంబంలో ఒకవేళ మీ భార్య, మీ భర్త మీ యొక్క ఆలోచనకు తగ్గినట్లు నీతో ఉండాలని లేదు. നമ്മുടെ മക്കള് നമ്മളെ ഒരിക്കലും സന്തോഷിപ്പിക്കണമെന്നില്ല. ఒకవేళ మీ పిల్లలు మీకు సంతోషం వచ్చినట్లు వారు ఉండాలని లేదు. എന്നിരുന്നാലും നമുക്ക് അവരെ സ്നേഹിക്കാൻ പറ്റണമെങ്കിൽ യേശുവിന്റെ സ്നേഹം നമ്മുടെ ഉള്ളിൽ നിന്ന് പുറപ്പെടണം. ప్రియులారా, అయినప్పటికీ వారిని ప్రేమించాలంటే తప్పకుండా ప్రభుని యొక్క ప్రేమ మన హృదయం నుంచి బయటికి రావాలి. നമ്മുടെ ഉള്ളിൽ ദൈവത്തിന്റെ സ്നേഹം ഉണ്ടെങ്കിൽ നമ്മളെ വേദനിപ്പിക്കുന്നവരെ സ്നേഹിക്കുവാൻ നമുക്ക് സാധിക്കും. మన హృదయంలో ప్రభుని యొక్క ప్రేమ ఉన్నట్లయితే తప్పకుండా మనలను, మన జీవితంలో మీకు, మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిని కూడా ప్రేమించడానికి మీకు సాధ్యమవుతుంది. അങ്ങനെ ദൈവത്തിന്റെ സ്നേഹം പുറപ്പെടുവിച്ചവരാണ് അൾത്താരയിലായിരിക്കുന്ന വിശുദ്ധര്. ఆ విధంగా ప్రభుని యొక్క ప్రేమము తమ జీవితముల నుంచి చూపించిన వారే ఇదిగో ప్రభుని సమక్షంలో నిలబడుతున్నటువంటి పునీతులు. നമ്മുടെ ജീവിതത്തിൽ കർത്താവിന് നമ്മൾ കൊടുക്കേണ്ട ഒരുറപ്പാണ് വിശുദ്ധിയുള്ള ജീവിതം നമ്മൾ ഫോളോ ചെയ്യുമെന്നുള്ളത്. ప్రియులారా, ప్రభు సమక్షంలో మనం ఇవ్వాల్సినటువంటి ఒక మాట ఏంటది? ప్రభు సమక్షంలో ఇదిగో నేను ఇస్తున్న మాట, నేను పవిత్రమైన జీవితము జీవితామని ఒక మాట ఇవ్వాలి. ഇവിടെ സഖ്യവൂസ് എഴുന്നേറ്റ് പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്, ഇതാ എന്റെ സ്വത്തിൽ പകുതി ഞാൻ ദരിദ്രർക്ക് കൊടുക്കുന്നു. జగ్గయ్య చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి? ఇదిగో ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. അവിടെ സഖ്യവൂസ് ഇതാ എന്ന് പറഞ്ഞുകൊണ്ടാണ് സ്വത്ത് കൊടുക്കാനായിട്ട് തീരുമാനമെടുക്കുന്നത്. ప్రభు, జగ్గయ్య ప్రభువునితో చెప్తున్న మాట, ప్రభు అని పిలిచి ఇదిగో నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును అని చెప్తున్నారు. പരിശുദ്ധ അമ്മയും കർത്താവിന് തന്നെ സമർപ്പിച്ചത് ഇതാ കർത്താവിന്റെ ദാസി എന്ന് പറഞ്ഞുകൊണ്ടാണ്. ఇదిగో మరియ తల్లి కూడా ప్రభునికి ఇదిగో నేను ప్రభు దాసురాలను అని చెప్పి తన జీవితమును ఆ ప్రభువునికి అంకితము చేసి ఉన్నారు. അവിടെ പ്രിയപ്പെട്ട ദൈവജനമേ, ഒരു അനുസരണത്തിന്റെ ഒരു അഭിഷേകം സഖ്യവൂസിലേക്ക് കടന്നു വരുന്നുണ്ട്. ప్రియులారా, అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ విధేయతతో కూడినటువంటి ఒక దీవెన, ఇదిగో విధేయత ద్వారా దీవెనలు పొందినటువంటి జగ్గయ్యని మనం అక్కడ చూస్తున్నాము. കാരണം സഖ്യവൂസ് ചുങ്കക്കാരനായതുകൊണ്ട് തന്നെ അർഹിക്കാത്ത സ്വത്ത് അവന്റെ കയ്യിൽ ഉണ്ടായിരുന്നു എന്നുള്ളതാണ്. ప్రియులారా, జగ్గయ్య సుంగరి కాబట్టి ఆయనకు తగ్గలేని డబ్బులు కూడా, ఆయన తగ్గలేని సంపద కూడా ఆయన చేతిలో ఉంది.
അതുകൊണ്ട് തന്നെ സക്കേവൂസിന്റെ സ്വത്ത് ദരിദ്രരുടേതിൽ നിന്ന് അവൻ കൈപ്പറ്റിയതായിരുന്നു എന്നുള്ളത് ബോധ്യം ഈശോ അവന്റെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോൾ അവന് ലഭിച്ചു ఎన్నులదా ప్రియులారా, ప్రభు ఆ జగ్గయ్య హృదయంలో రూపొందినప్పుడు నా చేతిలో ఉన్నటువంటి సంపద అది పేదల దగ్గర నుంచి నేను వసూలు చేసినది అని ఒక అవగాహన ఆ ప్రభు తన హృదయంలో రూపొందినప్పుడు ఆయనకు వచ్చింది. യേശു നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെട്ട് കഴിഞ്ഞാൽ പ്രിയപ്പെട്ടവരെ നമ്മുടെ പാപങ്ങളെ കുറിച്ചുള്ള ബോധ്യം ദൈവം നമുക്ക് തന്നുകൊണ്ടിരിക്കും. ప్రభు మన హృదయంలో రూపొందినట్లయితే తప్పకుండా మన పాపము గురించి ఉన్నటువంటి ఒక అవగాహన ఆయన మనకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. കാരണം ഈശോ നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെടുമ്പോൾ മാത്രം ഉണ്ടാകുന്ന അവസ്ഥയാണ് പാപബോധവും പശ്ചാത്താപവും. ఎందుకంటే ప్రభు మన హృదయంలో రూపొందినప్పుడే మనకు ప్రభు ఇచ్చినటువంటి ఒక దీవెన ఆ పశ్చాత్తాపము లేదంటే పాపము గురించి ఉన్నటువంటి ఒక అవగాహన అనేది. വീണ്ടും വചനത്തിൽ എഴുതി വെച്ചിരിക്കുന്നു, കർത്താവേ ഇതാ എന്റെ സ്വത്തിൽ പകുതി ഞാൻ ദരിദ്രർക്ക് കൊടുക്കുന്നു, ആരുടെയെങ്കിലും വക വഞ്ചിച്ചെടുത്തിട്ടുണ്ടെങ്കിൽ 4 ഇരട്ടിയായിട്ട് തിരിച്ചു കൊടുക്കുന്നു. వాక్యములు మనం చదువుతున్నాము, ప్రభు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ഇച്ചുവെയ്യുന്നു. ആദ്യമേ സക്കേവൂസ് കൊടുത്തത് അവന്റെ സ്വത്തിന്റെ പകുതിയാണ് ദരിദ്രർക്ക് കൊടുത്തത്. ప్రియులారా, మొదటి భాగంలో మనం చదువుతున్నాము, జగ్గయ్య అంటున్నారు నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేస్తారని మొదటి భాగంలో చదివినాము. ബാക്കി അവന്റെ സ്വത്തിലുണ്ടായിരുന്ന പകുതി 4 ഇരട്ടിയായിട്ട് ദരിദ്രർക്ക് കൊടുക്കുമ്പോ അവൻ തീർത്തും ദരിദ്രനായിട്ട് മാറിക്കഴിഞ്ഞിരുന്നു. ప్రియులారా, ప్రారంభంలో జగ్గయ్య చెప్పేది ఏంటి, నా ఆస్తిలో సగము పేదలకు ఇద్దామని. అయితే ఇంకేముంది మిగిలినది సగం. అయితే ఆ సగం యొక్క 4 రెట్లు అంటే సగం యొక్క 4 రెట్లు కూడా ఇద్దామని ఆయన చెప్పినట్లయితే దానికి అర్థమండి అది కూడా ఇచ్చేది ఇంకా ఆయన చేతులు ఏముండదు, ఆ జగ్గయ్య కూడా ఒక పేదలుగా మారిపోయారని అర్థం. ലോകത്തിന്റെ മുൻപില് സക്കേവൂസ് തീർത്തും ദരിദ്രനായിട്ട് മാറ്റപ്പെടാൻ ക്രിസ്തു അവന്റെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോൾ അവന് സാധിച്ചു. ప్రియులారా, ఈ ప్రజల ముందు ఇదిగో ప్రజలు చూడగానే ലോകത്തിന്റെ മുൻപില് തീർത്തും ദരിദ്രനായിട്ട് മാറ്റപ്പെടുവാൻ യേശു അവന്റെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോൾ അവന് സാധിച്ചു. ప్రభు తన హృదయంలో రూపొందినప్పుడు ఇదిగో ప్రజల ముందు ఒక పేదవాడిగా మారడానికి ఆయనకి సాధ్యమైంది. കാരണം ക്രിസ്തു നമ്മുടെ ഉള്ളില് രൂപപ്പെട്ടു കഴിഞ്ഞാൽ ലോകത്തിലുള്ളതിനോടുള്ള സ്നേഹം നമ്മളിൽ നിന്ന് ഈശോ മാറ്റിമറിക്കും. ఇదిగో ప్రభు మన హృదయంలో రూపొందినట్లయితే తప్పకుండా ఈ లౌకికమైనటువంటి వస్తువులపైనటువంటి ప్రేమ మనకు మన జీవితం నుంచి దూరం అవుతుంది. അതുകൊണ്ടാണ് സക്കേവൂസ് തന്റെ സ്വത്തിന്റെ പകുതി ദരിദ്രർക്ക് കൊടുക്കാൻ തീരുമാനമെടുത്തത്. అందుకే జగ్గయ్య కూడా ఇదిగో నా ఆస్తి యొక్క సగము ఆ పేదలకు ఇద్దామని ఆయన అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ദരിദ്രർക്ക് കൊടുക്കാനുള്ള മനസ്സ് അവനിൽ ഉണ്ടായത് ക്രിസ്തു അവന്റെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോഴാണ്. దరిద్రులకు ఆ పేదలకు ఆయనకి ఇచ్చేద్దామని ఒక ఆలోచన ఆయనకు వచ్చినది ఎప్పుడు, ఆ ప్రభు ఆయన హృదయంలో రూపొందినప్పుడు. యేసు അവന്റെ ഉള്ളിൽ വരുന്നതിന് മുൻപും ദരിദ്രര് അവന്റെ മുൻപില് ഉണ്ടായിരുന്നു എന്നുള്ളത് നമുക്കറിയാം. ప్రభు ఆయన హృదయంలోనికి దిగి వచ్చే ముందు, ప్రభు ఆయన హృదయంలో రూపొందిన మునపు కూడా ఆ పేదలు ఆయన చుట్టుపక్కల ఉన్నారని ఆయనకు తెలుసు, మనకు కూడా తెలుసు. ആ സമയത്തൊന്നും ദരിദ്രർക്ക് കൊടുക്കുവാൻ സക്കേവൂസിന് തോന്നിയിരുന്നില്ല എന്നുള്ളതാണ് സത്യം. కానీ అప్పుడు ఆ పేదలకు ఇలా ఇచ్చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకి అప్పుడు రాలేదు. പക്ഷെ ഈശോ അവന്റെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോഴാണ് തന്റെ മുന്നിലുള്ള ദരിദ്രരെ കാണാൻ സക്കേവൂസിന്റെ കണ്ണ് തുറക്കപ്പെട്ടത്. ప్రియులారా, ఆ ప్రభు ఆయన హృదయంలోనికి దిగి వచ్చినప్పుడు, ప్రభు జగ్గయ్య హృదయంలో రూపొందినప్పుడు ఇదిగో తన ముందున్నటువంటి పేదలను చూడడానికి తగినటువంటి చూపు ఆయన పొంది ఉన్నారు. ഈശോ ഉള്ളിൽ രൂപപ്പെട്ടപ്പോഴാണ് താൻ വഞ്ചിച്ചെടുത്തതിനെ പറ്റിയുള്ള ബോധ്യം സക്കേവൂസിന് ദൈവം കൊടുത്തത്. ఆ యేసు ప్రభు జగ్గయ్య హృదయంలో రూపొందినప్పుడు ఇదిగో నేను పేదల దగ్గర నుంచి మోసం చేసి తీసుకుని వచ్చినటువంటి డబ్బుల గురించి, ఆస్తి గురించి ఆయనకు ఒక సరైన అవగాహన ఆయనకు వచ్చింది. വഞ്ചിച്ചെടുക്കപ്പെട്ടു എന്നുള്ള ബോധ്യം സക്കേവൂസിന് ദൈവമായ കർത്താവാണ് കൊടുത്തത്. నేను మోసం చేశానని ఒక ఆలోచన, ఒక అవగాహన ఆయనకు ఇచ్చినది ఆ ప్రభువే. അതുകൊണ്ട് തന്നെ പ്രിയപ്പെട്ട ദൈവജനമേ, നമ്മളും ഇതുപോലെ യേശു നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെട്ടു കഴിയുമ്പോ എന്തെല്ലാം വഞ്ചി
വഞ്ചിച്ചെടുത്തിട്ടുണ്ടോ അതിനെക്കുറിച്ച് കർത്താവ് നമുക്ക് ബോധ്യം തരും. ప్రియులారా, ఈ రీతిలో ప్రభు మన హృదయములో రూపొందినట్లయితే తప్పకుండా మనము ఎవరినైనా మోసం చేసినట్లయితే అవి అన్ని కూడా ప్రభు మనకు గుర్తు చేస్తారు. അവിടെ നമ്മൾ 4 ഇരട്ടി അവർക്ക് തിരിച്ചു കൊടുക്കാൻ മനസ്സ് കാണിക്കുക എന്നുള്ളതാണ്. అయితే ప్రియులారా, అప్పుడు మనం కూడా వారికి కూడా 4 రెట్లు తిరిగి ఇవ్వడానికి మనసు చూపించాలి. പ്രിയമുള്ളവരെ, കർത്താവായ യേശുക്രിസ്തുവിനെ കുരിശിൽ തറയ്ക്കുന്നതിന് മുൻപ് അവന്റെ വസ്ത്രങ്ങളും 4 ആയിട്ടാണ് പടയാളികൾ വിഭജിച്ചെടുത്തത്. ప్రియులారా, ఆ ప్రభువుని సిలువేసే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ వారందరూ కూడా ప్రభుని యొక్క బట్టలు కూడా చించివేసినది 4 ముక్కలుగా చించివేశారు. ലാസർ മരിച്ചതിന് ശേഷം യേശു ലാസറിനെ ഉയർപ്പിക്കുന്നതും 4ാം ദിവസമാണ്. లాజరు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు వారిని చనిపోయిన వారి నుండి లేపినది 4వ రోజు. നമ്മുടെ ജീവിതത്തിൽ കർത്താവിന്റെ കുരിശിനോട് നമ്മൾ പ്രാർത്ഥിക്കുമ്പോൾ ആ കുരിശിനും 4 അറ്റങ്ങൾ ഉണ്ട് എന്നുള്ളത് നമ്മൾ തിരിച്ചറിയണം. ప్రియులారా, మనము ఆ సిలువ ముందు ప్రార్థన చేస్తుండగా మనకు అర్థమవుతుంది, ఒక సిలువకు కూడా 4 భాగాలు ఉన్నాయి. നമ്മൾ ഇപ്പോൾ ഇവിടെ നിൽക്കുകയാണെങ്കിൽ നമുക്ക് 4 ദിക്കുകൾക്ക് നടുവിലാണ് നമ്മൾ നിൽക്കുന്നത് എന്നുള്ളതും നമ്മൾ തിരിച്ചറിയണം. ప్రియులారా, మనం ఇక్కడ నుంచున్నప్పుడు మనకు కూడా 4 దిక్కులు మనకు ఉంటుందని మనకు తెలుసు. നമ്മൾക്ക് ചുറ്റും നമ്മളിലേക്ക് കടന്നു വരുന്ന തിന്മകളും 4 ദിക്കിൽ നിന്നായിരിക്കും കടന്നു വരുന്നത് എന്നുള്ളത് നമ്മൾ അറിയണം. ప్రియులారా, మన జీవితంలోనికి వస్తున్నటువంటి పాపం యొక్క శక్తి అది కూడా మన ఇలా 4 చుట్టూ నుంచి వస్తుందని మనం తెలుసుకోవాలి. 4 ദിക്കിനെയും നമ്മൾ വിശ്വസിക്കരുത്. കാരണം 4 ദിക്കിൽ നിന്ന് നമ്മളിലേക്ക് പാപം കടന്നു വരാനുള്ള സാധ്യതകൾ ഉണ്ട്. మనము జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చుట్టూ నుంచి ఇదిగో పాపముకి యొక్క శక్తి కూడా మన జీవితంలోనికి దిగి వచ్చే అవకాశం ఉంది. കാരണം 4 ദിക്കിലൂടെയും സാത്താൻ നമ്മളെ ആക്രമിക്കാൻ ഒരുമ്പെടുന്നുണ്ട്. ఎందుకంటే 4 దిక్కుల నుంచి కూడా ఆ సాతాను మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. അതുകൊണ്ടാണ് സക്കേവൂസ് 4 ഇരട്ടി ദരിദ്രർക്ക് കൊടുക്കാൻ തീരുമാനമെടുക്കുന്നത്. అందుకే ఆ జగ్గయ్య నిర్ణయం తీసుకున్నారు, నేను ఇదిగో 4 రెట్లుగా ఆ పేదలకు తిరిగిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. സക്കേവൂസിന് വേണമെങ്കിൽ വഞ്ചിച്ചെടുത്തത് തിരികെ കൊടുത്താൽ മതിയായിരുന്നു. జగ్గయ్యకి కావాలంటే ఆయన మోసం చేసినది మాత్రము తిరిగి ఇచ్చి ఉంటే సరిపోయేది. അതല്ലെങ്കിൽ അതിന്റെ ഇരട്ടി വേണമെങ്കിൽ സക്കേവൂസിന് തിരിച്ചു കൊടുക്കാമായിരുന്നു. ఇంకా దానికంటే కొంచెం ఎక్కువ కూడా వారికి ఇస్తుంటే సరిపోయేది. അവിടെ സക്കേവൂസ് ചെയ്തത് 4 ഇരട്ടിയാണ് തിരിച്ചു കൊടുക്കാൻ തീരുമാനമെടുത്തത്. പ്രിയപ്പെട്ടവരെ, ప్రియులారా, జగ్గయ్య ఇదిగో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, నేదిగో 4 రెట్లుగా తిరిగి ఇచ్చేద్దామని ఆయన నిర్ణయం తీసుకున్నారు. അതാണ് ഞാൻ നിങ്ങളോട് പറഞ്ഞത്, 4 ദിക്കിലൂടെയും സാത്താൻ നമ്മൾക്ക് പ്രലോഭനങ്ങൾ തന്നുകൊണ്ടിരിക്കും. ప్రియులారా, మనకు మన 4 దిక్కుల నుంచి కూడా శోధనలు మనకు ఒకవేళ ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, 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 ഹല്ലേലൂയ. നമുക്കുള്ള ഒരു സ്ഥലം വിറ്റുപോകാൻ വേണ്ടി പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കുന്ന ഒരു കുടുംബത്തിന്റെ ആ ആവശ്യത്തിലേക്ക് കർത്താവ് കടന്നു വരുന്നുണ്ട് ഈ സമയം. ప్రియులారా, ఎవరికో అంటే స్థలము అమ్మేయాలి అని అనుకుని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ జరగట్లేదు. కానీ ప్రభు దీవిస్తున్నారు. ఆ స్థలము అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభు తప్పకుండా వారిని దీవిస్తున్నారు. ഭവന നിർമ്മാണം തുടങ്ങി പാതി വഴിയിൽ നിർത്തിയിട്ടിരിക്കുന്നു. സമ്പത്തില്ലാത്തത് കൊണ്ട് കർത്താവ് അത് വീണ്ടും പുനഃസ്ഥാപിക്കുന്നതായിട്ട് ഈശോ കാണിച്ചു തരുന്നു. ఇదిగో ప్రభు అంటున్నారు, ఆర్థికమైనటువంటి సమస్యతో ఇల్లు కట్టడం సగములో ఆగిపోయిన వారిని ప్రభు ఇదిగో ఒకరిని దీవిస్తూ ఉన్నారు. అది తప్పకుండా ప్రభు మరి ఒకసారి కూడా పునరారంభించడానికి ప్రభు ఇదిగో వారిని దీవిస్తున్నారు. ഞരമ്പ് സംബന്ധമായ രോഗപീഠയിൽ നിന്നൊരു അമ്മയെ കർത്താവ് വിടുവിക്കുന്നതായിട്ട് ഈശോ കാണിച്ചു തരുന്നു. నరాలకు సంబంధించినటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి ఒక అమ్మగారిని ప్రభు ఇదిగో దీవిస్తున్నట్లు ప్రభు చూపిస్తున్నారు. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, 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 హల్లెలూయా. 9ാമത്തെ വാക്യം വായിക്കുന്നു. യേശു അവനോട് പറഞ്ഞു, ഇന്ന് ഈ ഭവനത്തിന് രക്ഷ ലഭിച്ചിരിക്കുന്നു. అందుకు యేసు 9వ వాక్యము, అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది.
യേശു അവനോട് പറഞ്ഞു, ഇന്ന് ഈ ഭവനത്തിന് രക്ഷ ലഭിച്ചിരിക്കുന്നു. అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. അവിടെ രക്ഷ കൊടുത്തത് കർത്താവായ യേശുവാണെന്ന് പറയുന്നില്ല. ప్రియులారా, అక్కడ రక్షణ ఇచ్చినది ప్రభు అని రాసి ఉంచలేదు. ഞാൻ നിനക്ക് രക്ഷ തന്നു എന്ന് യേശു അവിടെ പറയുന്നില്ല. నేను నీకు రక్షణ ఇచ్చారని యేసు ప్రభు అక్కడ చెప్పట్లేదు. യേശു അവിടെ പറഞ്ഞിരിക്കുന്ന വാക്യം രക്ഷ ലഭിച്ചിരിക്കുന്നു എന്നുള്ളതാണ്. ప్రభు ఏమంటున్నారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని ప్రభు అంటున్నారు. കാരണം നമ്മുടെ പ്രവൃത്തികളാണ് നമ്മളെ രക്ഷയിലേക്ക് നയിക്കുന്നത് പ്രിയപ്പെട്ടവരെ. ఎందుకంటే ప్రియులారా, మనము చేస్తున్న పనుల ద్వారా మనము రక్షణ పొందేది. നമ്മുടെ ప్రవృత్తిകളാണ് ദൈവത്തിന്റെ തിരുമുൻപിൽ നമ്മളെ അവനോളം എടുത്തുയർത്തുന്നത്. ప్రియులారా, ప్రభు సమక్షంలోనికి మనల్ని నడిపించేది మనము చేస్తున్న మన ప్రవర్తనలు, పనులు. മോശയ്ക്ക് ദൈവം വടി കൊടുത്തിട്ട് പറഞ്ഞു ചെങ്കടലിന് നേരെ നീട്ടാനായിട്ട്. ప్రియులారా, మోషతో ప్రభు అన్నారు, ఇదిగో మీరు మీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఇదిగో ఆ సముద్రం వైపు చూపండి, చెప్పండి అని చూపండి అని చెప్పారు. ചെങ്കടല് വിഭജിക്കാൻ ദൈവം സ്വർഗത്തിൽ നിന്ന് ഇറങ്ങി വന്നിട്ടില്ല. ఆ సముద్రమును రెండు భాగముగా మార్చడానికి ప్రభు పరలోకం నుంచి దిగి రాలే, కానీ మోషతో చెప్పారు. മോശയോട് ദൈവം ചോദിച്ചു, നിന്റെ വടി എവിടെ? మోషతో ప్రభు అడిగారు, మీ చేతిలో ఉన్నటువంటి కర్ర ఎక్కడ? ആ വടി കടലിന് നേരെ നീട്ടുക എന്ന് പറഞ്ഞു. నువ్వు ఆ కర్ర ఇదిగో ఆ సముద్రం వైపు చూపండి. ആ സമുദ്രത്തിന് നേരെ മോശ വടി നീട്ടിയപ്പോൾ സമുദ്രം രണ്ടായി വിഭജിക്കപ്പെട്ടു. ఆ సముద్రం వైపు ఆయన తన కర్ర పట్టుకున్నప్పుడు ఇదిగో ఆ సముద్రము రెండు వైపు దిగిపోయింది. ഗോലിയാത്തിനെ വീഴ്ത്താൻ ദാവീദിന് ദൈവം കല്ല് കൊടുത്തു. ఆ గోలియాతును పడగొట్టడానికి, గోలియాతును ఓడిపించడానికి దావీదు చేతిలో ప్రభు ఇదిగో రాయిచ్చారు. അവൻ 5 മിനുസമുള്ള കല്ലുകള് ദാവീദിനെ വീഴ്ത്താൻ കരുതി വെച്ചു എന്ന് വചനം പഠിപ്പിക്കുന്നു. వాక్యములు మనం చదువుతున్నాము, దావీదు తన చేతిలో ఒక 5 రాయలను ఇదిగో తన చేతిలో దాచారని మనం చదువుతున్నాం. അവൻ എടുത്ത കല്ലിൽ ഒന്ന് മാത്രം ഉപയോഗിച്ചുള്ളൂ, ബാക്കിയുള്ള 4 കല്ലും മിച്ചം വന്നു എന്നുള്ളതാണ്. ప్రియులారా, ఆ దావీదు అయితే దాచినటువంటి ఆ రాయిలో ఒకటి మాత్రం వాడే, మిగిలిన 4 కూడా ఆయన చేతిలో ఉండిపోయింది. ഇതുപോലെ ദൈവമായ കർത്താവ് നമുക്കും തന്നിട്ടുണ്ട് ഒരു കൃപ. ప్రియులారా, ఈ విధంగా ప్రభు మన జీవితంలో కూడా మనకు ఆ దీవెనలు, కృపా వరములు ఇచ్చి ఉన్నారు. എല്ലാം ദൈവത്തിന് സമർപ്പിച്ചിട്ട് കർത്താവെ നീ ഇത് മാറ്റിത്തരണമേ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നതിനേക്കാൾ നമ്മൾ അതിനുവേണ്ടി പരിശ്രമിക്കണമെന്ന് ഈശോ നമ്മളോട് ആവശ്യപ്പെടുന്നു. ప్రియులారా, అన్ని కూడా అన్నిటిని ప్రభు సమక్షంలో సమర్పించి, ప్రభువా ఇవి అన్ని కూడా నా జీవితం నుంచి తీసివేయండి ప్రభువా అని చెప్పడం కంటే దానికోసం ప్రయత్నం చేయాలని కూడా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ദൈവമേ, എന്റെ ദുശീലം നീ മാറ്റിത്തരണമേ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നതിനോടൊപ്പം ദുശീലം മാറ്റാൻ ഞാൻ പരിശ്രമിക്കുക കൂടി ചെയ്താലാണ് കർത്താവിന് പ്രവർത്തിക്കാൻ പറ്റൂ. ఏదైనా చెడు అలవాటులు ఉంటే కనుక ఆ ప్రభు ఆ చెడు అలవాటులు తీసివేయండి ప్రభు అని ప్రార్థించడం మాత్రం కాదు, ఇంకా దానికోసం ప్రయత్నం చేయడం కూడా మన బాధ్యత. అప్పుడే ప్రభు దీవిస్తారు. ഞാൻ പതിവായി ചെയ്യുന്ന പാപത്തിൽ നിന്ന് കർത്താവെ എന്നെ മോചിപ്പിക്കണമേ എന്ന് ഞാൻ പ്രാർത്ഥിച്ചിട്ട് പാപ സാഹചര്യത്തെ ഞാൻ ഉപേക്ഷിക്കുന്നില്ലെങ്കിൽ ആ പ്രാർത്ഥന കൊണ്ട് അർത്ഥമില്ല പ്രിയപ്പെട്ടവരെ. ప్రియులారా, మన జీవితంలో పదే పదే పడిపోతున్నటువంటి పాప పరిస్థితి నుంచి ప్రభువా నన్ను విడిపించండి, నాకు విడుదల దయచేయండి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ పాప పరిస్థితిని వదిలట్లేదంటే ఇంకా ప్రార్థనతో వ్యర్థమే, ప్రార్థనతో పెద్ద ఉపకారం లేదని ప్రభు అంటున్నారు. ഇവിടെ സഖ്യവൂസിന്റെ ഭവനത്തിൽ ക്രിസ്തു വരിക മാത്രം ചെയ്തപ്പോൾ തീരുമാനം മുഴുവനും എടുത്തത് സഖ്യവൂസ് തന്നെയാണ്. ఇలారా, ఆ జక్కయ్య ఇంటిలో ప్రభు అడుగుపెట్టినప్పుడు జక్కయ్య అక్కడ ఉన్నటువంటి నిర్ణయములన్నీ కూడా తీసుకున్నది జక్కయ్యే. ప్రభు ఇంటికి వచ్చారు అంతే, కానీ నిర్ణయములంతా కూడా తీసుకున్నది జక్కయ్యే. ഈശോ നമ്മുടെ ഉള്ളിൽ രൂപപ്പെടുകയാണ് ചെയ്യുന്നത്. തീരുമാനമെടുക്കേണ്ടത് ഞാനും നിങ്ങളുമാണ്. ప్రభు మన హృదయంలో రూపొందినట్లయితే ఇంకా నిర్ణయం మనమే తీసుకోవాలి. ప్రభు మన హృదయంలో దిగి వస్తారు, కానీ నిర్ణయం మొత్తం మనమే తీసుకోవాలని ప్రభు బోధిస్తూ ఉన్నారు. അങ്ങനെ തീരുമാനമെടുക്കുന്ന ഭവനത്തിലുള്ള വ്യക്തികളോടാണ് ഈശോ പറയുന്നത്, ഇന്ന് ഈ ഭവനത്തിന് രക്ഷ ലഭിച്ചിരിക്കുന്നു എന്നുള്ളത്. ఆ విధముగా ప్రభుని యొక్క ఆలోచనకు తగినట్లు నిర్ణయం తీసుకున్నటువంటి
భవనంలో ఉన్నటువంటి ప్రజలతో ప్రభు అంటున్నారు, ఇదిగో ఈ రోజు మీ ఇంటికి రక్షణ వచ్చినది అని. തുടർന്നുള്ള വചനത്തിൽ ഈശോ പറയുന്നു, ഇവനും അബ്രഹാത്തിന്റെ പുത്രനാണ്. ప్రియులారా, మనం చదువుతున్నాం 9వ వచనంలో, అందుకు యేసు ఎలైనా ఇతడును అబ్రాహామును కుమారుడే అని. ഹല്ലേലൂയ. കാരണം అబ్రహాం എന്ന് പറഞ്ഞാൽ അതിന്റെ అర్థం జనതകളുടെ పిതാവ് എന്നാണ്. ప్రియులారా, అబ్రాహాము అని పదానికి అర్థం ఏంటి? ఇదిగో ఆయన ప్రజల యొక్క తండ్రి అని అర్థము. അബ്രഹാത്തിന്റെ ആദ്യത്തെ പേര് അബ്രാം എന്നായിരുന്നു. అబ్రాహాం యొక్క మొదటి పేరు అబ్రాము అని. അബ്രാം എന്ന് പറഞ്ഞാല് ഒരു നല്ലൊരു അപ്പൻ എന്നാണ് അത് ആ വാക്കിന്റെ അർത്ഥം. అబ్రాం అనే పదానికి అర్థము ఒక మంచి తండ్రి అని. ആ അബ്രാത്തെ കർത്താവായ ദൈവം പറഞ്ഞു, ഇനി മുതൽ നീ അബ്രാം അല്ല അബ്രാഹാം എന്ന് വിളിക്കപ്പെടുമെന്ന്. అబ్రామును ఇదిగో ప్రభు అన్నారు, ఇక నుంచి నీవు అబ్రాము కాదు అబ్రాహము అని పిలువబడతారని చెప్పారు ప్రభు. നല്ലൊരു അപ്പൻ എന്നുള്ളതിനേക്കാൾ ജനതകളുടെ അപ്പനായിട്ട് അബ്രഹാത്തെ ഉയർത്തിയത് കർത്താവായ ദൈവമാണ്. ఒక మంచి తండ్రి అని ఆ ఒక్క పదము నుంచి, లేదంటే ఆ ఒక్క గొప్ప ఆశీర్వాదం నుంచి ఒక జనదల యొక్క, అంటే ఒక విశ్వాసుల యొక్క తండ్రిగా అబ్రాహామును ప్రభు మార్చారు. അങ്ങനെ അബ്രഹാത്തിന്റെ ജനതകളുടെ പിതാവായ അബ്രഹാമായിട്ട് അബ്രഹാത്തെ ദൈവം ഉയർത്തിയപ്പോ സഖ്യവൂസിനെ പറ്റി പറയുന്നു, ഇവനും അബ്രഹാത്തിന്റെ സന്തതിയാണ്. విశ్వాసుల యొక్క తండ్రిగా అబ్రాహామును ఎన్నుకున్నటువంటి ఆ ప్రభు ఇదిగో ఇప్పుడు అంటున్నారు, ఇదిగో ఇతడు కూడా అబ్రాహాము యొక్క కుమారుడే. കാരണം അബ്രഹാം എന്ന് പറയുന്ന വ്യക്തി വിശ്വാസികളുടെ വിശ്വാസത്തിന്റെ പിതാവ് കൂടെയാണ്. అబ్రాహాం అంటే ఆయన విశ్వాసుల యొక్క తండ్రి. കാരണം ഇവിടെ സഖ്യവൂസ് ക്രിസ്തു വന്നപ്പോൾ വിശ്വസിച്ചുകൊണ്ട്, ക്രിസ്തുവിൽ വിശ്വസിച്ചുകൊണ്ട് അവന്റെ സ്വത്ത് മുഴുവൻ ദരിദ്രർക്ക് അവൻ ദാനം ചെയ്തു എന്നുള്ളതാണ്. ప్రియులారా, యేసు ప్రభు ఆయన దిగి వచ్చినప్పుడు, జగ్గయ్య జీవితంలో దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ సంపద అంతా కూడా ఆయన పేదలకు దానము చేసి ఉన్నారు. 10ാമത്തെ വാക്യം വായിക്കുന്നു, നഷ്ടപ്പെട്ടു പോയതിനെ കണ്ടെത്തി രക്ഷിക്കാനാണ് മനുഷ്യപുത്രൻ വന്നിരിക്കുന്നത്. 10వ వాక్యంలో మనం చదువుతున్నాము, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. നഷ്ടപ്പെട്ടു പോയതിനെ കണ്ടെത്തി രക്ഷിക്കാൻ വന്നവനാണ് ക്രിസ്തു. తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన వాడు క్రిస్తు. ഒരുവന് 100 ആടുകൾ ഉണ്ടായിരുന്നു, അതിലൊന്ന് നഷ്ടപ്പെട്ടപ്പോൾ ഈ ഇടയനാണ് അതിനെ കണ്ടെത്തി രക്ഷിച്ച് തിരിച്ചു കൊണ്ടുവരുന്നത്. ఒకరికి 100 మేకలు ఉన్నప్పుడు కూడా దానిలో ఒకటి తప్పిపోయినా దానిని వెదకి పట్టుకుని తిరిగి తీసుకొచ్చే ప్రభు మన యేసు ప్రభు. ജീവിതത്തിൽ ഏതെല്ലാം നഷ്ടപ്പെട്ടു പോയിട്ടുണ്ടോ ദൈവമായ കർത്താവ് അതിനെ തിരിച്ചു കൊണ്ടുവരും. మీ జీవితంలో ఏదైనా మీరు కోల్పోయినట్లయితే తప్పకుండా ప్రభు మీకు అది తిరిగి ఇచ్చేస్తారు. എവിടെയെല്ലാം നീ മാറ്റപ്പെടാൻ ആഗ്രഹിക്കുന്നുണ്ടോ അവിടെയെല്ലാം നിന്റെ ദൈവമകായ കർത്താവ് നിനക്ക് വേണ്ടി കാവലേർപ്പെടുത്തും. ప్రియులారా, ఎక్కడైనా మీ జీవితంలో మీరు మారు మనసు పొందాలి, ఇదిగో నా జీవితంలో ఇలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటే కనుక తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. హల్లెలూయా, 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 ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా. ദൈവത്തിന്റെ തിരുമുൻപിൽ നമ്മുടെ കണ്ണുകൾ ഒരിക്കൽ കൂടെ അടയ്ക്കാം. ప్రియులారా, ప్రభు సమక్షంలో కళ్ళలు మూసుకొని ప్రార్థించుదాం. ഇപ്പോൾ നമ്മൾ ശ്രവിച്ച ദൈവത്തിന്റെ തിരുവചനം നമ്മുടെ മനസ്സിൽ ഒരിക്കൽ കൂടെ കടന്നു വരട്ടെ. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి ఈ వాక్య భాగములు మరి ఒకసారి మన హృదయంలో భద్రపరుచుకుని ప్రార్థించుదాం. ഞാനും നിങ്ങളും സഖ്യവോസായിട്ട് മാറ്റപ്പെടുവാനായിട്ട് ഈ സമയം നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. ప్రియులారా, మనం ఇప్పుడు మరి ఒక జగ్గయ్యగా మారాలని ప్రభు సమక్షంలో ప్రార్థించుదాం. ഞാനും നിങ്ങളും സഖ്യവോസായെങ്കിൽ മാത്രമാണ് കർത്താവായ ദൈవం നമ്മുടെ കുടുംബത്തിലേക്ക് കടന്നു വരികയുള്ളൂ. ప్రియులారా, మనము ఈ జగ్గయ్యలకనే మారినట్లయితేనే ప్రభు మన కుటుంబంలోనికి దిగి వస్తారు. അതുകൊണ്ട് ఈ സമയം നമ്മുടെ കണ്ണുകൾ അടച്ച് നമ്മുടെ 3 നിയോഗങ്ങൾ ഒരിക്കൽ കൂടെ ദൈവത്തിന് മുൻപിൽ നമുക്ക് സമർപ്പിക്കാം. అందుకు ప్రియులారా, మనము ప్రభు సమక్షంలో కళ్ళను మూసుకొని మరి ఒకసారి ఒక 3 అవసరములు 3 కోరికలు ప్రభు సమక్షంలో సమర్పించుదాం. നമ്മുടെ 3 നിയോഗത്തിലേക്ക് ദൈവത്തെ നിങ്ങളൊന്ന് ക്ഷണിച്ചേ. ప్రియులారా, మీ యొక్క 3 అవసరములోనికి ఆ ప్రభువుని ఆహ్వానించండి. ഈ സമയം നിങ്ങളുടെ 3 നിയോഗങ്ങൾ ഒരിക്കൽ കൂടെ നിശബ്ദമായിട്ട് ദൈവത്തിന്റെ തിരുമുൻപിൽ ഏറ്റുപറഞ്ഞേ. ఈ సమయము ప్రభు సమక్షములో మనసారా
ప్రభు సమక్షంలో మీరు సమర్పించాలని కోరుచున్నటువంటి 3 అవసరములు మరి ఒక్కసారి మనసారా ప్రభు సమక్షంలో సమర్పించి ప్రార్థన చేయండి. సాధ్యమైన వాళ్ళందరూ మోకరించి ప్రార్థిద్దాం. బ్యాక్ సైడ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ముందుకు వస్తే బాగుంది. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విడుదల అభిషేక ఆరాధన జరుగుతున్న సమయం. వెనక ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ముందుకు వచ్చి ప్రార్థించుదాం. సాధ్యమైన వాళ్ళందరూ మోకరించుదాం. మీ 2 చేతుల మీ హృదయం మీద పెట్టి ప్రార్థించుదాం. ఈరోజు వాక్య పరిచయంలో జక్కయ్య ఇంటికి వచ్చి దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు ప్రియులారా చక్కగా వాక్యం నడిపించిన విధానంగా పరిశుద్ధాత్మ యొక్క వరదాన అభిషేకంతో ప్రార్థించుదాం. మీ కుటుంబములు, మీ జీవితములు దేవునికి సాన్నిధ్యం, దేవునికి అనుగ్రహముతో దేవ నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క వరదాన అభిషేకంతో దేవ నడిపించమని మీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. మీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవా, మీలో లేని మనస్పర్ధ స్ఫురించినచో సఖ్యపడి తిరిగి వచ్చింది కానుకలు చెల్లింపము. ప్రార్థించుదాం. హృదయ పరివర్తనముతో దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. మీ ఆర్థిక సమస్యకి కారణమేంటి? మీ శరీరముతో చేసిన పాపం, మొదటి ఆజ్ఞ ప్రకారం జీవించలేదు. ఏదైక మంత్రం తంత్రం వలన మీలో నిన్న సమస్య, మీ కుటుంబములలో సమస్య, మీ కుటుంబములలో అంధకారం, మీ జీవితములలో సైతానిక శోధన. ప్రార్థించుదాం. మీ సన్నిధిలో నేను మోకరించి దేవా, నా యొక్క ప్రార్థన దేవా ఆశీర్వదించమని విశ్వాసముతో పాడి ప్రార్థిద్దాం. మీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగిదా, నీ వినుదీరుగా. మీ 2 చేతులు పూర్తిగా పైకి లేపి ప్రియులారా ఆరాధిద్దాం. ఇతివస ప్రసాద దగ్గర మోకరించినప్పుడు ప్రియులారా, మీ కుటుంబములలో సైతానిక శోధన నుంచి, పాపకరమైనటువంటి శక్తి నుంచి దేవ విడుదల దయచేయమని, జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చినప్పుడు ఆర్థిక సమస్య నుంచి దేవుడు అనుగ్రహించినప్పుడు ప్రియులారా, మీరు సంపాదించిన సంపద, మీలో ఉన్న సంపద, మీ కుటుంబములు దేవుడిచ్చిన సంపద పరీక్షించి చూసుకుందాం. మీ హృదయములు, మీ మనస్సులో పాపకరమైనటువంటి జీవితం నుంచి దేవ విడుదల దయచేయమని విశ్వాసముతో పాడి ఆరాధిద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నీ వినుదీరుగా. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27-28వ వాక్యం. అయోగ్యమా, ఎవరైనా దేవునికి రొట్టెలు తినిన వాడు మీలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనము ఉన్నారు, కొందరు మరణించారు. ప్రియులారా, అయోగ్యముగా బలి అర్పించిన సమయం క్షమాపణ అడుగుతాం. అయోగ్యముగా దేవునికి రొట్టెలు తిన్న సమయం, వ్యభిచారముతో జీవించిన సమయం, అపవిత్రమైనటువంటి జీవితముతో జీవించిన సమయం, జాగ్రత్తము జీవించిన సమయం, ఈ లోకం ఇచ్చిన సంతోషములు నడిచిన సమయం దేవా, నీ సన్నిధిలో నేను సమర్పిస్తున్నాను. నా మీద కరుణ చూపమని దేవునికి సన్నిధిములో ప్రియులారా, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు సమీపస్థగా ఉన్నాను. ప్రార్థించుదాం. దేవా, నా మీద కరుణ చూపమని నీ సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా కుటుంబం మీద అంధకార శక్తి నుంచి దేవా విడుదల దయచేయమని విశ్వాసముతో పాడి ప్రార్థిద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా,
ప్రియులారా, రెండు చేతుల మీద సమేత పెట్టి తలపు చేదను, వాక్కు చేదను, క్రియల చేదను, ఈ చూపుల ద్వారా, క్రియల ద్వారా మీలో ఉన్న పాపం ఎన్నిసార్లు మీరు పాప సంకీర్తన చేసి ప్రియులారా అపవిత్రమైనటువంటి పాప సంకీర్తన చేస్తున్న సమయం, అపవిత్రమైనటువంటి నోటి మాట ద్వారా మీలో ఉన్న అపవిత్రమైనటువంటి జీవితం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం. ప్రియులారా, మీ జీవితంలో, మీ హృదయంలో, మీ ఆలోచనలలో అపవిత్రమైనటువంటి ఆలోచన సమర్పించుదాం. దేవా, నా శరీరం యేసుని రక్తముతో శుద్ధీకరించమని, నా శరీరం యేసుని యొక్క రక్తముతో కడిగమని విశ్వాసముతో పాడి ఆరాధిద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా, నీవెను దీవుగా. రెండు చేతుల మీద శిరస్సు మీద పెట్టి ప్రార్థించిన ప్రియులారా, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు ప్రియులారా వ్యతిరేకము జీవించిన సమయం. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 12-13వ వాక్యం. దేవుడు సన్నిధిలో మా ప్రజలు 2 రకాలుగా పాపం చేశారు. నిత్య జీవం లేకుండా వాళ్ళు వేరే ఒక జీవితంలో వెళ్ళి జీవించిన సమయం. నీవు తాగితే మీకు దప్పిక ఉంది, నేనిచ్చ నీవు తాగితే మీకు దప్పిక గనువు. ప్రియులారా, యాకోబు బావి దగ్గర కూర్చుండిన సమరయ స్త్రీకి యేసు ప్రభు చెప్పిన మాట అంటే, నీవు ఈ లోకమిచ్చిన నీవు తాగితే, ఈ లోకములో సంతోషమైన జీవిస్తే ప్రియులారా దానిలో నిత్య జీవమైనటువంటి జీవితం కాదు. ప్రియులారా, విశ్వాసముతో దేవా నా మీద కరుణ చూపమని విశ్వాసముతో పాడి ఆరాధిద్దాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా, నీవెను దీవుగా. ప్రియులారా, మీ సంపద, మీ తల్లిదండ్రులు సంపాదించిన సంపద, ప్రియులారా మీ కుటుంబంలో రోజు ఏదొక ఆర్థిక సమస్యలు, మీ కుటుంబంలో రోజు ఏదొక శాంతి లేదు, రోజు ఏదొక గొడవ, మీ కుటుంబంలో రోజు సమాధానం లేదు, శాంతి లేదు. ఎంత సంపాదించినప్పుడు ప్రియులారా మీ కుటుంబంలో సంతోషం లేదు. పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ భార్యతో, మీ భర్తతో మీరు ఎందుకు గొడవ? మీలో ఉన్న అంధకారం, మీలో ఉన్న పాపకరమైనటువంటి జీవితంలో మీరు జీవిస్తే మీ కుటుంబంలో అంధకార శక్తి నుంచి యెషయా గ్రంథం 28వ వాక్యం 2వ 3వ వాక్యముతో, కీర్తన గ్రంథం 130 అధ్యాయం యొక్క అభిషేకముతో దేవ విడుదల దయచేయమని విశ్వాసముతో ప్రియులారా దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థిద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థిద్దాం. విశ్వాసముతో ఈ సాన్నిధ్యములో విశ్వాసముతో ప్రార్థించుదాం. ప్రియులారా, జీవాహారమును నేనే, మీ పిల్లల ఎడార్ల మన్నాను భుజించి మరణించి పరలోకము నుండి దిగి వచ్చిన జీవమును ఆహారమును నేనే. 2 చేతులు పూర్తిగా పైకి లేపి ప్రియులారా, 2 చేతులు పూర్తిగా పైకి లేపి అందరూ కలిసి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్వరముతో, శబ్దంతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసముతో ప్రార్థించుదాం. దేవాది దేవుని సన్నిధిలో స్తుతించుదాం. ఈ ఆరాధనలు దేవుడు విడుదలిచ్చిన సమయం, ఆరాధనలు విడుదలిచ్చిన సమయం, ఆరాధనలు దేవ స్వస్థత దయచేయమని ఆరాధనలు విడుదలిచ్చిన సమయం. ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత, ఆరాధనలో విడుదల, ఆరాధనలో స్వస్థత. తనము మనసు ఆత్మను సమాధాన సంతోషం నొసగును ప్రభు యేసు. శబ్దతో కలిసి స్తుతించి ఆరాధిద్దాం. అందరి గట్టిగా స్వరముతో చేతులు ఉన్న వాడందరూ శబ్దతో కలిసి స్తుతించుదాం. ఇది దేవుని యొక్క సాన్నిధ్యమే, ఇది దేవుని యొక్క స్థలము, ఇది దివ్య పవిత్రమైనటువంటి స్థలములు. ఆరాధించుదాం.
ഹല്ലേലൂയ. പരസ്യം പാടുക. ശബ്ദ പൈകിലി ആരാധിക്കാം ప్రభువే నాదు శక్తి మందుడు. ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. మీ కుటుంబం సమర్పించి ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. మీ జీవితం సమర్పించి ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. మీ ఆర్థిక సమస్యలు సమర్పించి ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. ఈ దేశం సమర్పించి ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. మీ శరీరంలో రోగాలు సమర్పించి ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. ప్రార్థిద్దాం ఆత్మాని 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 ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. 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 ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు. అందరూ కలిసి పాడుదాం. ప్రార్థిద్దాం ఆత్మాని ఆరాధిద్దాం ప్రభువే నాదు శక్తి మందుడు. హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah.
സംബന്ധമായ അസുഖത്തിൽ നിന്നൊരു മകന് കർത്താവ് ഇപ്പൊ മോചനം കൊടുത്തുകൊണ്ടിരിക്കുന്നു. ప్రియులారా ఇదిగో ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాను. ఎవరికి సంబంధించినటువంటి రోగముతో బాధపడుతున్న ఒకరిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నారు. നമ്മളിപ്പോൾ ഇവിടെ സ്തുതിച്ചു പ്രാർത്ഥിച്ചു കൊണ്ടിരിക്കുമ്പോൾ അന്ധകാര ശക്തികൾ ഈ ദേശം വിട്ടു പലായനം ചെയ്യുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നുണ്ട്. ప్రియులారా మనము ప్రభువుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తుండగా అంధకార శక్తులు ఇక్కడ నుంచి దూరం అయిపోతున్నట్లు ప్రభు ఇదిగో చూపిస్తున్నారు. 9 కుటుంబങ്ങളിൽ നിന്ന് തിന്മയുടെ ശക്തികൾ ഇറങ്ങി ഓടുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. 9 కుటుంబముల నుంచి ఇదిగో పాపపు యొక్క శక్తిని అంధకారమును ప్రభు తీసివేస్తున్నారు. 2 പേരുടെ അസ്ഥി സംബന്ധമായ രോഗപീഠ കർത്താവ് സുഖപ്പെടുത്തിക്കൊണ്ടിരിക്കുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. ఇదిగో ఎముకలకు సంబంధించినటువంటి రోగముతో బాధపడుతున్న ఇద్దరిని ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ബ്രസ്റ്റിന് മുകളിലായിട്ടുള്ള ഒരു മുഴ കർത്താവ് എടുത്തു മാറ്റുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. బ్రస్ట్ దగ్గర గడ్డ ఉన్న ఒకరిని ప్రభు ఇదిగో తాకి స్వస్థపరుస్తున్నారు, తీసివేస్తున్నారు. ഒരു കുടുംബത്തിന്റെ
ഇടതുഭാഗത്ത് പിന്നിലായിട്ട് കുഴിച്ചിട്ടിരിക്കുന്ന ഒരു തിന്മയുടെ അരൂപി യേശുവിന്റെ പരിശുദ്ധാത്മാവിന്റെ അഗ്നി ഇറങ്ങി നിർവീര്യമാക്കുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. ఏదో ఒక ఇంటిలో వారి యొక్క ఇంటి వెనక భాగంలో ఎవరో చేతపడి చేసి ఉన్నారు, కానీ దానిని ప్రభుని యొక్క అగ్ని దిగి వచ్చి దానిని నిర్వీర్యముగా చేస్తున్నట్లు, దానిని తీసివేస్తున్నట్లు ప్రభు చూపిస్తున్నారు. സ്വന്തമായിട്ടൊരു വരുമാന മേഖല തുടങ്ങിയിട്ട് അത് പാതി വഴിയിൽ ഉപേക്ഷിച്ചിട്ടിരിക്കുന്ന ആ വരുമാന മേഖല പുനഃസ്ഥാപിച്ചു കൊടുത്ത് കർത്താവ് കുടുംബത്തെ അനുഗ്രഹിക്കുന്നത് ഈശോ കാണിച്ചു తరును. ప్రభు ఒక్కరికి ఒక జాబ్ అంటే ఉద్యోగం ఉండేది, కానీ అది అంటే వదిలేశారు, కానీ మరి ఒక్కసారి కూడా ఆ జాబ్కి వెళ్ళాలని ఇంకా అది దాన్ని పునర్నిర్మించినట్లు ప్రభు చూపిస్తున్నారు. നടക്കുമ്പോൾ തെന്നിപ്പോകുന്ന തല ചുറ്റി തെന്നി വീഴുന്ന തരത്തിലുള്ള ഇയർ ബാലൻസ് സംബന്ധമായ അസ്വസ്ഥതയിൽ നിന്ന് ഒരു അമ്മയെ കർത്താവ് വിടുതൽ നൽകി അനുഗ്രഹിക്കുന്നത് ഈശോ ചേരുന്നു. ఇదిగో ఒక అమ్మగారికి ప్రభు దీవెనలు ఇస్తున్నారు. అంటే నడుచుకుని వెళుతుండగా ఇయర్ బ్యాలెన్స్ వలన అప్పుడప్పుడు పదే పడిపోయే అవకాశం ఉంది. అప్పటికి కానీ ప్రభు ఆ అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేసి తాకి స్వస్థపరిచినట్లు ప్రభు చూపిస్తున్నారు. ശിരസിന്റെ നെറുകയിൽ നിന്ന് താഴേക്ക് മൂക്കിലേക്കും കവിളിലേക്കും ഇറങ്ങുന്ന നേസൽ വേദനയിൽ നിന്ന് കർത്താവ് ഒരു മകൾക്ക് വിടുതൽ കൊടുത്ത് അനുഗ്രഹിക്കുന്നത് ഈശോ കാണിക്കുന്നു. శరము నుంచి ముక్కు వరకు ఉన్నటువంటి సంబంధమైనటువంటి నేసల్, అక్కడ సంబంధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరిని ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ടോൺസിലൈറ്റിസിന്റെ അസുഖത്തിൽ നിന്നൊരു മകനെ കർത്താവ് വിടുവിക്കുന്ന ഈ സമയം. గొంతు నొప్పి టోన్సిలైటిస్ తో బాధపడుతున్న ఒక బాబుని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నారు. ഒരു വ്യക്തിയുടെ നട്ടെല്ല് സംബന്ധമായിട്ടുള്ള ഡിസ്ക് പ്രൊലാപ്സ് എന്ന് പറയുന്ന അവസ്ഥയിൽ നിന്ന് കർത്താവ് ആ നട്ടെല്ലിനെ ബലപ്പെടുത്തി അനുഗ്രഹിക്കുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. ఇదిగో నడునకు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఇదిగో తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ഹല്ലേലൂയ. കുഞ്ഞുങ്ങളില്ലാത്തൊരു ദമ്പതികൾക്ക് കർത്താവ് കുഞ്ഞുങ്ങളെ കൊടുത്ത് അനുഗ്രഹിക്കുന്നത് ഈശോ കാണിച്ചു തരുന്നു. సంతానము లేని దంపతులకు ఏదో ఒక దంపతులకు ప్రభు ఇదిగో సంతాన భాగ్యము దయచేస్తున్నట్లు ప్రభు చూపిస్తూ ఉన్నారు. കരങ്ങൾ അടിച്ച് കർത്താവിനെ മഹത്വപ്പെടുത്തട്ടെ. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం, గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా 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 సాధ్యమైన వాళ్ళందరూ మోకరించి ప్రార్థిద్దాం. ప్రియులారా, దేవాది దేవుని సందులో రేపు నుంచి పెద్ద వారంలోనికి ప్రవేశించినప్పుడు ప్రియులారా, ఈ వారములో రోజు తుది బలి స్వీకరించి ప్రార్థన చేయడానికి ప్రార్థిద్దాం. మీరు ఈ వాక్య పరిచయం ముందు బ్రదర్ గారు చెప్పిన 3 ఉద్దేశాలు మళ్ళీ ఒక్కసారి కూడా సమర్పించుదాం. మీ వ్యక్తిపరమైన ప్రార్థన వినుమమును సమర్పించుదాం. దేవా ఆశీర్వదించమని, నా కుటుంబం ఆశీర్వదించమని, నా జీవితం ఆశీర్వదించమని విశ్వాసంతో దేవుని యొక్క దివ్య ప్రసాదక ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమమా దివ్య సప్రసాదమా ఎల్లప్పుడూ ఆరాధన. పరిశుద్ధ పరమమా దివ్య సప్రసాదమా ఎల్లప్పుడూ ఆరాధన. పరిశుద్ధ పరమమా దివ్య సప్రసాదమా ఆరాధన. దేవవర ప్రసాదమైన
ఆత్మ చేత అందరిని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు ఆగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మని మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి పూజ బలి ప్రారంభిస్తాం. చేతులు జోడించి కనుమూసుకొని ప్రార్థించుదాం. ప్రియులారా, ఈ దేశం, ఈ గ్రామం మీ వ్యక్తిపరమైన ప్రార్థన వినమములు సమర్పించి ప్రదర్శన గీతం పాడి పూజ బలి ప్రారంభిస్తాం. దేవాలయ గుడి గంటల సౌవడిలో పూజల గురువులు విచ్చేసిరి. రండి దైవ జనమా, పూజా సమయమిదే. ఈరోజు దివ్య పూజా బలిలో ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబాలు: పులిపాటి ఆగ్నేశమ్మ, అంతోని గార్ల ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని ఏర్పాటు చేసి ఉన్నారు. ముండ్రు సుధారాణి ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నారు. కురమా లుర్దిరాజు ఆగ్నేసు కుటుంబమును దీవించి ఆశీర్వదింపమని, వారి యొక్క కుమారులను కుమార్తెలను దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానం నింపి అనేక మేలులు జరిగింపమని ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారు. పులిపాటి అనిల్ గారి కుమారుడు దేరాజ్ పీటర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆ బిడ్డలోని అనారోగ్యం తీసివేసి సంపూర్ణ స్వస్థత కలిగించమని దివ్య పూజ బలిలో ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారు. నున్న నాగేశ్వరరావు గారు మార్తమ్మ గారి కుటుంబం దీవించమని, వారి కుమారులను కుమార్తెను దీవించి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహింపచేయమని, వారి యొక్క తలంపులు నెరవేర్చలోగన ఈ యొక్క ప్రార్థన సహాయం చేయమని దివ్య పూజా బలిలో ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మద్దాల ఆనందరావు గారు అల్ఫోన్స్ గారి కుటుంబాన్ని దీవించమని, వారి కుమారులను కుమార్తెను దీవించి వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని, వారి యొక్క తలంపులను ఆలోచనలను నెరవేరినట్లు
ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు నుంచి మనం పెద్ద వారములోనికి ప్రవేశించినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 28, 29వ వాక్యం, అయోగ్యముగా దేవునికి రొట్టెలు తినిన వాళ్ళు మీలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులై బలహీనము ఉన్నారు, కొందరు మరణించారు. ప్రియులారా, యోగ్యముగా ఈ పెద్ద వారములోనికి ప్రవేశించుదాం. మీ కుటుంబంలో దేవుడిచ్చిన అనుగ్రహముతో జీవించాలంటే నా హృదయ పరివర్తనముతో దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. చేతులు జోడించి కన్ను మూసుకొని తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను ప్రియులారా క్షమాపణ అడిగి ప్రార్థించుదాం. రేపు పాప సంకీర్తన చేయడానికి వాక్యపరిచే సమయంలో రేపు మీకు పాప సంకీర్తన చేయాలంటే దానికి కూడా అవకాశం ఉంది. ప్రియులారా, పాప సంకీర్తన చేసి పూర్ణ హృదయముతో ఈ వారం యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం స్వీకరించుదాం, యోగ్యముగా స్వీకరించుదాం. చేసిన పాపాలకు క్షమాపణ అడిగి ఈ పూజా బలిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమును చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రియులారా, చేతులు జోడించి ప్రార్థించుదాం. ఈ లింగబాన్ గ్రామం సమర్పించుదాం. మీ 3 ఉద్దేశాలు సమర్పించుదాం. ప్రత్యేక విధంగా మన విచారణ గురు షిండ ఫాదర్ గారు, మన మధ్యలో ఉన్న ప్రేమ ప్రజల గారు, సంఘపతులు, ఉపదేశీయులు, ఈ గ్రామం దేవాది దేవుని సన్నిధిలో సమర్పించుదాం. ఈరోజు జక్కే ఇంటికి దేవుడు వచ్చినప్పుడు స్వస్థత, విశ్వాసం, రక్ష యొక్క అనుభవం ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆ వాక్యం ఇచ్చిన అభిషేకంతో దేవా నడిపించమని విశ్వాసముతో ఈ ప్రారంభ ప్రార్థనలో ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, క్రీస్తులోనికి సమస్తమును దేవునికి సాన్నిధ్యము అందరినీ ప్రవర్త యొక్క రక్షణముతో జీవించడానికి ఈ పెద్ద వారంలోనికి ప్రవేశించినప్పుడు దేవా, మా ఉద్దేశాన్ని దేవా స్వీకరించి, మా ఉద్దేశాన్ని దేవా ఆశీర్వదించి, మీ యొక్క చిత్తానుసారము యోగ్యముగా బలి అర్పించడానికి కృపావరము దయచేయమని మీతోనే పవిత్రాత్మతో కలిసి యుగంలో జీవించి పాలించు మా ప్రభువైన మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో యావే ప్రభువునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలీయులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారనేకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగా 2 రాజ్యములుగా చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మరణాత్ములు కారు. నేను వారి పాపముల నుండి, ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి
శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. కాపరి కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడుదును. మనలను కాచి కాపాడుదును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలులను చెల్లాచెదురు చేసి తిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ. కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడుదును. నేను ఇశ్రాయేలీయులకు దాస్య విముక్తి కలిగించి తిని, వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యమును గాంచి సంతసింతురు. అందరూ. కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడుదును. నేను వారికి ధాన్యమును, ఒలియోపు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు. వృద్ధులు యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము వసగుదును. అందరూ. కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడుదును. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయని చెట్టు నీవు కావు, మాట్లాడని రాయని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. ఆత్మతో నందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం మళ్ళీ 47 నుంచి వాక్యం. అశాశ్వతమైన భోజనముకై శ్రమింపబలదు, నిత్య జీవము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. 47 నుంచి. నన్ను విశ్వసించేవాడు నిత్య జీవము పొందుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమైన నేనే. మీ పితరుల ఎడార్లు మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీదే. దీనిని భుజించిన వాడు మరణింపుడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవమున ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించినచ్చు వాడు నిరంతరము జీవించును. ఈ లోకమును భుజించుటకు నన్నిచ్చే ఆహారము నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదాం. మీ కానుకలలో మీరు తీసుకొచ్చిన ఏదైనా కానుకలను మీ చేతిలో పట్టుకొని పైకి లేపి, ప్రియులారా, మీ కుటుంబములను ఆర్థిక సమస్యలు సమర్పించి ప్రార్థిద్దాం. మీ కుటుంబములను అనారోగ్యం సమర్పించుదాం. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండను. దేవాది దేవుని సన్నిధిలో ప్రియులారా, మీరు సమర్పించిన కానుకల మీద దేవునికి ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో మీరు దేవునికి ఇచ్చినప్పుడు పూర్ణ హృదయముతో ఇవ్వండి. మీ ఆర్థిక సమస్యలు దేవాది దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో ప్రార్థన చేయండి. దేవా, నా కానుకను దేవ ఆశీర్వదించమని విశ్వాసముతో ప్రార్థించుదాం. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ పేద కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, నా ఈ పేద అర్పించే బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి అంగీకరణ ప్రసాదింపము. మన యొక్క వారి సత్వ తెలుసు యొక్క ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రియులారా, మీ రెండు చేతులు బలిపీఠం వైపు చాపి మీ గ్రామం మీరు ఈ అర్పణ సమయంలో, అర్పణ ప్రార్థన సమయంలో మీ వ్యక్తిపరమైన ప్రార్థన వినబములు సమర్పించుదాం. వచ్చే ఈ వారం నుంచి ఈ పెద్ద వారములు ప్రియులారా విశ్వాసముతో ప్రార్థించుదాం. మీ కుటుంబములున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, మీ జీవితంలో దుఃఖం విశ్వాసముతో సమర్పించుదాం. ఓ ప్రభువా, మేము ఉపవాసముతో చేయొచ్చు నెరవేర్చిన ఈ ప్రార్థన కార్యక్రమం మీద దేవుని యొక్క అభిషేకంతో దేవ నడిపించమని, మా అర్పణను దేవ స్వీకరించమని, మా క్రమ పాత్రము చేయించున్నాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నయం చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించును. యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము మీ వాకు చేసే క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుదివి. మమ్మ రక్షించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించదు. నీ చిత్తము నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతను దానికి హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించదు. ఎట్లో అతడు మరణమును స్నాగను ద్రాంచి ఉద్దానముతో అనుగ్రహించదు. కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమైన హోసన్న. ప్రభువు నామమున వేంచేసేడు వారు ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిగముగా పవిత్ర దేవు, సర్వ పవిత్రగా ఉంటే నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమానుచున్నాం. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమని అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధమైన భోజనాలందరము పాత్రమును అందుకొని మన నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముగా దారిపోయబడును, దీనిని జ్ఞానాపగార్థము చేయుడు. ప్రియులారా, మీ రెండు చేతులు పూర్తిగా పైకి లేపి మీ కుటుంబం, మీ జీవితం, మీ ప్రార్థన వినమని సమర్పించి మళ్ళీ ఒకసారి కూడా పాడి ఆరాధిద్దాం. మీ కుటుంబములలో అనారోగ్యం, మీ జీవితములలో ఆర్థిక సమస్యలు సమర్పించి ఆరాధిద్దాం. శబ్దంతో పాడుదాం, ఆరాధిద్దాం. రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటుదము, మీరు మరణ వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవమోసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సమ్ముగులు నిలిచి నీకు పరిచర్య చేయడు మమ్మ పాత్రలకు చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమరాజ్యరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియు మాతతోను, ఆమె ప్రత్యేక పునీతి జోచపగారితోను, పునీత పుస్తోళ్లతోను, ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన
సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. చూడొచ్చిన పరమోదేశం అనుసరించి ప్రార్థింపు సాహసము పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని గిడిలో నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదిము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మేము విముక్తులము చేసి అన్ని కళలను సర్వదా కాపాడు. మేము మోషానంతరం మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాం, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును నిశ్చింపము. మీ చిత్త ప్రకారము మీ సభకి శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకమిక పాపలను పరిహరించడు వారా మాకు సమాధానము దయచేయండి. సాధ్యమైన వాళ్ళందరూ మోకరించుదాం. ఈ రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ప్రియులారా, యోగ్యముగా ఈ పెద్ద వారములోనికి ప్రవేశించుదాం. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి, ఇది దేవునికి సాన్నిధ్యమే, జీవాహారమున నేనే. మీ పితరుల ఎడారుల మన్నాను భుజించి మరణించిరి, పరలోకము నుండి దిగవచ్చిన జీవమున ఆహారమున నేనే. అందరు కలిసి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, మీకే ఆరాధన. మీకే ఆరాధన. మీ శరీరం, మీ మనస్సు, మీ హృదయం సమర్పించి రెండు చేతులు పూర్తిగా పైకి లేపి పరలోక తండ్రి ఆరాధన పాడి ఆరాధిద్దాం. పరలోక తండ్రి ఆరాధన, యేసుదేవా ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేకదేవా ఆరాధన. God of heaven, God of earth, God of archangels, God of Peter and Paul, God of apostles, God of confessors, God of martyrs, with the pious intercession of martyrs, with the pious intercession of saints, with the Immaculate Virgin Mary, Saint Michael the Archangel, Saint Benedict, Saint Anthony, with the authority of Jesus Christ, with the power of our priestly ordination, with the presence of the Eucharistic Jesus, I deliver you, whoever you may be, unclean spirits, all satanic powers, all evil doers, from this place, from your family, I transplant you to the tribe of Judah, the offspring of Judah. From the snares of the devil, I deliver you, whoever you may be, unclean spirits. I deliver you, whoever you may be, unclean spirits, from this place, from this land. దేవుని యొక్క సాన్నిధ్యముతో దేవ విడుదల దయచేయమని, ఈ దేశంలో ఉన్న పాపకరమైనటువంటి శక్తి నుంచి దేవ విడుదల దయచేయమని విశ్వాసముతో రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ఆరాధిద్దాం. తండ్రి ఆరాధన, యేసుదేవా ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, త్రియేకదేవా ఆరాధన. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైన పరిగరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలుపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. క్రీస్తు శరీర రక్తముల నిత్య జీవమును నన్ను కాపాడును గాక. ఆమేన్.
రావాలయ్యా యేసుని కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసుని కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, రేపటి రోజు మనకు ఆఖరి రోజు. ప్రియులారా, ఈ ఆఖరి రోజు రేపటి రోజు మరి ముఖ్యముగా ఎంతో గొప్ప దీవెనలు ఆశీర్వాదములు ప్రభువు దయచేస్తారు. రేపటి రోజు మనకు మ్రాణికముల ఆదివారం కూడా. అందుకు యథావిధిగా ఉదయము 9 గంటలకు మనకు మన పరిచర్లు ఉంటుంది. పూజ కూడా ఉదయమే. రాత్రి ఇంకా మనకు వాక్య పరిచర్లు ఆరాధన మాత్రమే ఉంటుంది. రాత్రి ఇంకా పూజ ఉండదు. నిన్న ఈరోజు రాత్రి పూజ కూడా జరిగింది, కానీ రేపటి రోజు రాత్రి అయితే పూజ ఉండదు. మన మ్రాణికముల ఆదివార ప్రార్థనా పరిచర్లు అంతా కూడా రేపు ఉదయం 9 గంటలకు యథావిధిగా జరుగుతుంది. అందుకు రేపటి రోజు ఉదయం ఇంకా సాయంత్రం కూడా అందరూ రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా ప్రియులారా, రేపటి రోజు సాయంత్రము చివరి రోజు కాబట్టి ప్రత్యేకమైనటువంటి అభిషేక ప్రార్థనలు, పరిశుద్ధాత్మ దీవెనల కోసం అభిషేక ప్రార్థనలు, స్వస్థత ఆరాధన రేపటి రోజు సాయంత్రం జరుగుతుంది. అదేవిధముగా పాప సంకీర్తన సాంఖ్యము కూడా జరుగుతుంది. రేపటి రోజు సాయంత్రం అందరూ కూడా పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయాలి. బయట నుంచి ఫాదర్స్ కూడా వస్తారు, గుడిలో ఫాదర్స్ ఉంటారు. మీరు రేపటి రోజు పాప సంకీర్తనం చేయాలి. పవిత్ర వారంలో ఇంకొక రోజు పాప సంకీర్తనం అరేంజ్ చేయను. మామూలు అయితే బుధవారం రోజు, పవిత్ర బుధవారం రోజు పాప సంకీర్తనానికి గురువులు వచ్చే అలవాటు ఉంది. కానీ ఈ 3 రోజులు ఇక్కడ ప్రార్థన కూటం జరుగుతుంది కాబట్టి రేపటి రోజు గురువులు పాప సంకీర్తనం వినడానికి 2-3 ఉంటారు. అందుకు రేపటి రోజే మీరు వచ్చి పాప సంకీర్తనం చేయాలి. పవిత్ర వారంలో మొదటి రోజు రేపటి రోజు. వేరొక రోజు ఇంకా పాప సంకీర్తనం కోసం అరేంజ్ చేయను. అందుకు దయచేసి రేపటి రోజే అందరూ కూడా మీకు ఇది అవకాశముగా భావిస్తూ పాప సంకీర్తనం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మరి ముఖ్యముగా ప్రియులారా, మరి ముఖ్యముగా ఈరోజు మనకు స్వీట్, అదేవిధముగా ఎవరు కుర్మ జయరాజా ఈ యొక్క పలహారం ఏర్పాటు చేసినటువంటి కుటుంబము కురమ లూర్దరాజు గారు, వారి యొక్క కుమారుడు కురమ జయరాజు వారు ఈ యొక్క పలహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా క్రీస్తు భగవాను దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. వారికి ప్రత్యేకంగా మీ అందరి పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గట్టి ఒకసారి చెప్పట్లేదు, వారికి కృతజ్ఞతలు తెలుపుతాం. ఇంకా ప్రియులారా, ఈరోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి బ్రదర్ జాన్ మన ఆహ్వానాన్ని మన్నించి ఈ 3 రోజులు పగలంతా కూడా 5 గంటల వరకు అక్కడ ప్రోగ్రాం ఉన్నప్పటికీ ఈరోజు మన లింగంపాడు గ్రామంలోనికి వచ్చి వాక్యము ప్రకటిస్తూ దేవుని యొక్క స్వస్థత మనము ఎంతో గొప్పగా మనం చూసి ఉన్నాము. ఆయన చేతుల ద్వారా ఎంతోమంది స్వస్థత పొంది ఉన్నారు, మీకు తెలుసు. అందుకు ప్రియులారా, ఈరోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి జాన్ బ్రదర్ గారికి మీ అందరి పేరిట మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రియులారా, అదేవిధంగా రేపటి రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత దీక్ష సోదరులందరూ కలిసి ప్రార్థనకి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వారు కొంచెం భారీగా బాగా ఖర్చు పెట్టుకొని మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారని ఈరోజు నాకు చెప్పారు. మధ్యాహ్నం ఈరోజు ఉదయం హౌస్ బ్లెస్సింగ్కి వచ్చినప్పుడు చెప్పారు. అందుకు రేపటి రోజు
ఇంకా అందరూ కూడా సాయంత్రం ముందే వచ్చేయండి. ఇంకా ఇంటి దగ్గర వంట చేసే పని లేదు. అందుకు దయచేసి అందరూ కూడా సాయంత్రం ముందే వచ్చేయండి. అందరికీ కూడా ఇక్కడ మన సాయంత్రం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దీక్షాపరుల ఆధ్వర్యంలో భోజనము ఇవ్వబడుతుందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసు ఆరాధన. యేసు ఆరాధన. అందరూ కూడా లేచి నిలబడి ముగింపు ప్రార్థనలో పాల్గొందాం. ప్రియులారా, రేపు తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీరు తీసుకురావాలి. ఇంకా మీ ప్రార్థన విన్నపములు ఒక పేపర్ మీద రాసి సాయంత్రం ఇక్కడ ఆరాధన సమయంలో మీరు సమర్పించే మనం అది తీసుకెళ్ళి డివైన్ మెర్సీలో 24 గంటల ఆరాధన జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం రాత్రి పగలపూట 24 గంటల ఆరాధన జరుగుతుంది. మీకోసం, మీ కుటుంబం కోసం డివైన్ మెర్సీ వడక కేంద్రం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన మధ్యలో ఉన్న బ్రదర్ గారి గురించి ఒక మాట చెప్తే బాగుంది అని అనుకున్నాను. పోయిన జూన్ నెల నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ జూన్ నెల వరకు ఏం తినకుండా ఒళ్ళి అంటే దివ్య సప్రసాదం మాత్రం స్వీకరించి మనలో వాక్యపరిచ చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన 9 నెలలు ఏం భోజనం చేయలేదు. నిన్నటి ఇప్పుడు మూడు రోజులు మన మధ్యలో ఉన్నాను. రోజు ఒక కాఫీ, టీ, ఏదైనా ఒక వాటర్ తాగుతూ ఉన్నాయి. ఏం భోజనం చేయకుండా ఒక సంవత్సరం దివ్య సప్రసాదం మాత్రం స్వీకరించి మన మందిలో వాక్య పరిచయం నడిపిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా అదృష్టం. ఈ స్థానంలోనికి రావడానికి దేవుని యొక్క చిత్తానుసారం ప్రియులైన వాడు చాలా మంది ఫాదర్స్ని నార్త్ ఈస్ట్లో ఎస్విడి ఫాదర్స్కు వడకమిచ్చి ఇంక పోయిన వారం దుబాయ్లో వాక్య పరిచయం చేసి రేపు ఇక్కడ నుంచి కేరళ దేశంలో వేరొక వడక కేంద్రంలో వెళ్ళి వాక్య పరిచయం నడిపిస్తున్నాను. మన మధ్యలోకి రావడం అనుగ్రహమైనటువంటి అనుగ్రహం. అందుకే ఊర్లో ఉన్న అందరినీ ప్రియులారా, ప్రత్యేకమైనటువంటిది రేపు తైలాభిషేక ఆరాధనలో మీరు తీసుకురావాలి. హల్లెలూయా. 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 చేతులు జోడించి ప్రార్థించుదాం. మీ కుటుంబం, మీ జీవితం మళ్ళీ ఒక్కసారి కూడా సమర్పించుదాం. ప్రియులారా, రేపటి రోజు దేవాది దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో ప్రార్థించుదాం. దేవా, నా జీవితం మీద, నా కుటుంబం మీద దేవుని యొక్క అనుగ్రహము దేవా దయచేయమని, ఈ పెద్ద వారములో దేవుని యొక్క అనుగ్రహముతో దేవా జీవించడానికి కృపావరము దయచేయమని విశ్వాసంతో ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము అత్యున్నతమైన ఈ ఆహారము ప్రసాదించుము. నీవు ఈ కుమారుని ప్రతి మాత్రమైన శరీర రక్తములను మమ్మ పుష్టిగా పోషించినట్టున్నావు. కావున అతని దివ్య బలి జీవితముతో కూడా భాగము వస్తనము మాము కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో నందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. చేతులు జోడించి పాడుదాం, ప్రార్థిద్దాం. ఆవే మరియా. ఆవే 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 మరియా. చెప్పులు పూర్తిగా బయలుదేరి ఆవే 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 మరియా. బలిపీఠం యొక్క అభిషేకం స్వీకరించి పాడుదాం. ఆవే 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 మరియా. ఆవే 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 మరియా. గట్టి ఒకసారి చప్పట్లు కొడదాం.